ఈ ప్రపంచము, ఈ మానవ జాతి ఎలాగో మూఢనమ్మకాలలోనికి వెళ్ళిపోయిందో, దేవుడు చెప్పిన ఆత్మజ్ఞానమును మనసుకెక్కించుకొనక మనుషులు కల్పించిన అభూత కల్పనలను ఎలాగో నమ్మి నీచమైన స్థితికి దిగజారిపోయిందో రెండో దినములో మనం చూసాం. విచిత్రం ఏమిటంటే, అబద్ధాలను, మోసాలను, మూఢనమ్మకాలను క్రైస్తవేతరులు అనగా బైబిల్ తెలియని వాళ్ళు, బైబిల్ చదవని వాళ్ళు, దేవుడు తెలియని వాళ్ళు మూఢనమ్మకాలలో ఉన్నారంటే పర్వాలేదు, ఎందుకంటే వాళ్ళకి బైబిల్ తెలియదు, బైబిల్ లేదు కనుక. కానీ బాధాకరం, బైబిల్ కలిగి అనగా మహావిజ్ఞాన గ్రంథం కలిగి దేవుని మాట చేతిలో ఉంచుకొని క్రైస్తవులు కూడా అవే మూఢనమ్మకాలలో బ్రతకడం అనేది, అంటే అందరూ కాదు, కొద్ది మంది, అనగా కొంత సగం మంది, ఒక 50% అవే మూఢనమ్మకాలలో బ్రతకడం నిజంగా బాధాకరం. దేవుడు బైబిల్ గురించి ఒక మాట చెప్పాడు. కీర్తనల గ్రంథం 49వ అధ్యాయము 1వ వచనం నుంచి చదవండి. కీర్తనల గ్రంథం 49వ అధ్యాయము 1వ వచనం నుంచి. సర్వజనులారా అంటే ఒక క్రైస్తవులకు కాదు ఈ మాట, భూమి మీద ఉన్న ప్రతి మనిషిని ఉద్దేశించి మాట్లాడుతున్న మాట. సర్వజనులారా ఆలకించండి. హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, జైన్ అయినా, సిక్ అయినా, అమెరికా అయినా, పాకిస్తాన్ అయినా, ఇండియా అయినా, ఏ దేశం అయినా, ఏ కులమైనా, ఏ మతం అయినా ఆయన మాట వినాలి. వినండి అంటున్నాడు. సామాన్యులైన, సామంతులైన, ధనికులైన, దరిద్రులైన, లోకములో నివసించేవారులారా, మీరంతా ఏకముగా కూడి చెవి ఒగ్గండి. ఎందుకంటే చెప్పమ్మా చదువు. నా నోరు విజ్ఞాన విషయములను, విజ్ఞాన విషయములు, విజ్ఞానం, నా నోరేం పలుకుతుంది అంటున్నాడు దేవుడు. విజ్ఞాన విషయములను పలుకును. విజ్ఞానం, విజ్ఞానం అంటే పరిసరాల విజ్ఞానం అంటావు, జంతు విజ్ఞానం అంటావు, పక్షి విజ్ఞానం అంటావు, అంతరిక్ష విజ్ఞానం అంటావు. నువ్వు సైన్స్ అంటున్నావే, దేవుడు అంటున్నాడు బైబిల్ అనేది మూఢనమ్మకాలు కాదు, మత సంబంధమైన పిచ్చి మాటలు కాదు. ఒక్కసారి చెవి యొగ్గి వినండి, నా మాటలలో మీకు ఏం కనపడుతుంది? విజ్ఞానం. బైబిల్ మతం అనుకున్నారు కదా, మతం పట్టిన, పిచ్చి పట్టిన మత సంబంధమైన మాటలు అనుకున్నారు కదా, ఏవో మూఢనమ్మకాలు ఉంటాయి బైబిల్లో అనుకుంటున్నారు కదా. చాలామంది అలాగే అనుకుంటున్నారు, ఇదో మత పుస్తకం అండి అని. ఎందుకంటే వాళ్ళు చెవి ఒక్కట్లేదు, సరిగా వినట్లేదు, సరిగా చదవట్లేదు కనుక మత పుస్తకాలు అనుకుంటున్నారు. నా నోరు విజ్ఞానము మాట్లాడుతుంది, సైన్స్ మాట్లాడుతుంది, సైన్స్ కంటే గొప్ప విషయాలు చెబుతుంది. మీరందరూ చెవి యొగ్గి వినండి. దేవుని మాటలు ఎంత విజ్ఞానం ఉంటే మరి ఈరోజు క్రైస్తవులలో కొందరు ఎందుకండి అలాగూ? ఏమండి, దేవుడు చెప్పని ఎన్నో భయంకరమైన కార్యక్రమాలలో ఉన్నారు. ఎందుకంటే బైబిల్ చేతిలో ఉన్న క్రైస్తవులు కూడా చదవరు కదా, పట్టించుకోరు కదా, నేర్చుకోరు కదా. దేవుడు ఏమని కోరుకున్నాడు తెలుసా? ఈ 66 పుస్తకాల జ్ఞానము ప్రతి క్రైస్తవుడికి వచ్చి ఉండాలి. విజయవాడలో ఒక బాబు వచ్చాడండి మన చర్చికి. నా ప్రసంగం అయిపోయిన తర్వాత దగ్గరకు వచ్చి, అన్నయ్య బైబిల్ బాగా చదవండి, బాగా చదవండి అని మీరు పదే పదే చెప్తున్నారు, నేను ప్రసంగాలు వింటున్నాను. మా తాత పాస్టర్ గారే, మా నాన్న పాస్టర్ గారే, మా బాబాయ్ వాళ్ళు పాస్టర్లే, కానీ వాళ్ళు ఏం చెప్తారో తెలుసా అన్నాడు. ఏం చెప్తారు తమ్ముడు అని. బైబిల్ చదవద్దని చెప్తారు అన్నాడు. ఇదేంటి విచిత్రం, బైబిల్ చదవద్దు అదేంటి, ఎందుకలా చెప్తున్నారని అడిగాను. బైబిల్ మీరు చదివినందుకు అర్థం కాదు, మీరు చదవనవసరం లేదు, మేము చెప్పేవి వినండి అంటున్నారట. ఎంత దారుణం అండి. చాలామంది అలాగే అయిపోయారండి. మరొక ఆయన అంటున్నాడు, క్రైస్తవుడికి కావలసినవి 3 ఉన్నాయన్నాడు. చాలా ప్రాముఖ్యం, 3 విషయాలు చాలా ప్రాముఖ్యం క్రైస్తవుడికి అన్నాడు. ఏంటా 3 విషయాలంటే, నెంబర్ 1 ప్రార్థన అన్నాడు. నెంబర్ 2 ప్రార్థన. నెంబర్ 3 ప్రార్థన అన్నాడంతే.
అంటే క్రైస్తవ జీవితంలో ముఖ్యమైన ఈ మూడేంటట. మరి బైబిల్ చదవటం అక్కర్లేదట, దేవుని పని చేయటం అక్కర్లేదట, సువార్త చేయటం అక్కర్లేదట. మరి ఏం చేస్తావు? ప్రతి దినము ప్రార్థన పేరుతో దేవుడి ముందు మోకాళ్ళు వేసి అడుక్కుంటాం, అంతే కదా. ఎవరు చెప్పారండి? ఈరోజు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ, ఇండియా ఇంటర్నేషనల్ క్రైస్తవ సమాజాన్ని హెచ్చరిస్తుంటే, దేవుని గురించిన జ్ఞానం నేర్చుకోండి అని చెబుతుంటే, చాలా మంది జ్ఞానం ఎందుకండి, మనకి జ్ఞానం అక్కర్లేదండి, భక్తి ఉంటే చాలండి, ప్రార్థన ఉంటే చాలండి. ప్రార్థనా జీవితం అండి. కొంతమంది ఎవరట ప్రార్థన వీరులట. ఏం పేరు వాళ్ళకి? ప్రార్థన వీరులు. కృష్ణా జిల్లాలో ప్రాంతానికి మీటింగ్కి వెళ్ళానండి. నా ముందు ఒక సేవకుడికి ఇచ్చారు వాక్యం. మన వాళ్ళు ముందే చెప్పారు, అన్నయ్య మనం అంటే అతనికి పడదు, ఏదేదో మాట్లాడతాడు, కానీ తప్పట్లేదు. సరే ఏం చెప్తాడు, ఎందుకంటే మనం పడనప్పుడు మన మీద ఏదో టార్గెట్ చేసి చెప్తాడని నాకు తెలుసు. ఏం చెప్తాడని వింటున్నాను. కొంతమంది ఈ మధ్య జ్ఞానం అని బయలుదేరారు. వాళ్ళ మాటలు వినకండి. జ్ఞానం అని అవ్వాదములు పాపంలో పడ్డారు అన్నాడు. షాక్ అయిపోయాను. జ్ఞానము కావాలని కోరుకునేవాడు పాపంలో పడతాడా? ఇంతకీ ఆదామవ్వలు జ్ఞానం కోరుకొని పాపంలో పడ్డారా? ఇదే విచిత్రంగా చెప్పాడు. అంటే సాతానట మంచి చెడ్డలు తెలియనిచ్చు, ఈ వృక్ష ఫలము తింటే మీరు దేవతలు అయిపోతారు, దేవుళ్ళు అయిపోతారు అని చెప్పింది కదా. జ్ఞానం కోరుకొని వాళ్ళు అలా అయిపోయారు. కనుక మనకి జ్ఞానం అసలు వద్దు, ప్రార్థన చేసుకుందాం చాలని చెప్పేసాడండి. ఇదేంటండి, నిజమేనా? అలా చెప్పిపోయిన తర్వాత నేను ఏం చెప్తానో దానికి వినాలి కదండి. వినడం లేదండి, స్టేజ్ దిగి వెళ్ళిపోతున్నాడు. మరి ఆయన గ్రౌండ్ దాటేలోపు నేను కూడా చెప్పాలి. అప్పుడు నేను హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం చదివించానండి. ఎందుకంటే ఆయన ఎల్లలోపు చెప్పాలి కదా, అందుకని 6వ వచనం మొదలు చదివించాను. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. జ్ఞానము లేని వారై నశించుచున్నారు. జ్ఞానము లేని జనులు ఏమైపోతారు అంటున్నాడు దేవుడు? నశించిపోతారు. జ్ఞానము లేని జనులు నశించిపోతారు. నీవు జ్ఞానము వద్దంటున్నావు, నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు కనుక నాకు పాస్టర్ కాకుండా నేను నిన్ను విసర్జిస్తాను అన్నాడు. అర్థమైందన్నమాట. జ్ఞానం మనకు అక్కర్లేదని ప్రతి సేవకుడికి దేవుడు ఏం రాయించాడంటే, జ్ఞానము లేకే నా ప్రజలు నశించిపోతున్నారు, నువ్వేమో జ్ఞానమును విసర్జించుచున్నావు గనుక నాకు సేవకుడిగా యాజకుడిగా ఉండకుండా నేను నిన్ను అంటే, జ్ఞానము వద్దని నువ్వంటే అసలు నా సేవకు వద్దని నేనంటాను. అంతేనండి. మాట వినగానే ఆ చివరి కుర్చీలో కూర్చుండిపోయాడు. వెళ్ళాల్సినాడు ఆగిపోయి చివరి కుర్చీలో కూర్చున్నాడు. దేవుడు ఏమన్నాడు? జ్ఞానము కావాలంటున్నాడా వద్దంటున్నాడా? జ్ఞానము లేని జనులు నశించిపోతారు. 6వ అధ్యాయం 3వ వచనం చదవండి. అదే హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం. యెహోవాను గూర్చిన జ్ఞానము, లోక జ్ఞానం గురించి కాదు ఇక్కడ చెప్తున్నది ఆయన. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొందము రండి. ఏ జ్ఞానం సంపాదించుకోమని రమ్మంటున్నాడు దేవుడు? యెహోవాను గూర్చిన జ్ఞానం. జ్ఞానం అక్కర్లేదంటావేంటి? అంటే జ్ఞానము లేక జనులు ఏమైపోతున్నారట అంటే, జ్ఞానము లేకపోతే, అది దేవుని జ్ఞానం లేకపోతే, లోక జ్ఞానం కాదు, దేవుని జ్ఞానము లేకపోతే ప్రజలు నశించిపోతారు. ఈరోజు బైబిల్ సరిగ్గా చదవని వాళ్ళు కానీ, అసలు బైబిల్ వద్దు, మాకు క్రైస్తవ్యం వద్దు, మీ యేసు ప్రభు గురించి మాకు ప్రకటించొద్దు, మీ బైబిల్ గురించి మాకు చెప్పొద్దు అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈరోజు. అలాంటి వాళ్ళు కానీ జ్ఞానము లేక ఎలాంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతున్నారో కొన్ని న్యూస్ మీకు చూపిస్తాను ఇప్పుడు. నరబలి ఈ పదం వింటేనే ఒంట్లో వణుకు పుడుతుంది. కానీ కొందరు సైకోలకు మాత్రం నరబలి అంటే క్షుద్రపూజ కోసం వాడే ఒక సాధారణ పని. వీరికి తమ అవసరాలు, కోరికలే ముఖ్యం తప్ప ఇతరుల ప్రాణాలంటే లెక్కే ఉండదు. ఇలాంటి ఘటనలు ఒకప్పుడు చాలానే జరిగేవి.
కాని ఇవన్నీ కేవలం మూఢనమ్మకాలు మాత్రమే అని తెలియడంతో క్షుద్రపూజ జోలికి సామాన్య మానవులు వెళ్లడం లేదు. కానీ ఇంకా మూఢనమ్మకాలను నమ్మే నీచులు ఈ సమాజంలో చాలామంది ఉన్నారు. వీళ్లు కేవలం గ్రామాల్లోనే ఉన్నారు అనుకుంటే పొరపాటే. మన భాగ్యనగరంలో కూడా ఉన్నారు. మొన్న ఉప్పల్లో జరిగిన ఉదంతమే ఇందుకు నిదర్శనం. ఉప్పల్ చిలకానగర్లో క్షుద్రపూజ పేరుతో ఓ 3 నెలల పసికందును బలిచ్చారు కొందరు నీచులు. ఓ ఇంటిపై చిన్నారి తల కనిపించడంతో చుట్టుపక్కల వారు పోలీసులకు ఫోన్ చేయడంతో పోలీసులొచ్చి కేసు నమోదు చేసుకున్నారు. అక్కడి పరిస్థితి చూస్తే క్షుద్రపూజ కోసమే ఆ చిన్నారిని హత్య చేశారని స్పష్టంగా అర్థమైంది. ఆ కోణంలోని కేసును విచారించిన పోలీసులకు భయంకరమైన నిజాలు తెలిశాయి. పోలీసులు ముందు నుంచి అనుమానిస్తున్న ఇంటి యజమాని రాజశేఖరే అసలు నేరస్తుడుగా నిర్ధారించారు. అవును, రాజశేఖర్ ఈ క్షుద్ర పూజకు అసలు సూత్రధారుడు. పోలీసులు చెబుతున్న వివరాల్లోకి వెళితే గత కొన్ని రోజులుగా రాజశేఖర్ భార్య ఆరోగ్య పరిస్థితి అంత బాగాలేదు. ఎన్ని ఆస్పత్రుల్లో చూపించినా ఆమెకు జబ్బు నయం కావడం లేదు. దాంతో రాజశేఖర్ క్షుద్ర మాంత్రికుణ్ణి కలిశాడని తెలుస్తోంది. అతనిచ్చిన సూచనల మేరకే కరీంనగర్ తండాకు వెళ్లి అక్కడి ఒక పేద కుటుంబానికి డబ్బు ఆశ చూపి 3 నెలల పసికందును కొనుక్కొచ్చాడు. వాళ్లు కూడా కడు పేదరికంలో ఉండడం, పైగా అమ్మాయి కావడంతో డబ్బు కోసం పుట్టిన పసికందును నిర్దాక్షిణ్యంగా అమ్మేశారు. పాపను ఇంటికి తీసుకొచ్చిన రాజశేఖర్ మానవత్వాన్ని మరిచిపోయి కేవలం భార్యను కాపాడుకోవాలి అనే స్వార్థంతోనే క్షుద్ర మాంత్రికుడు చెప్పినట్లు నిండు పౌర్ణమి రోజే ఆ పసికందును బలిచ్చాడు. పెట్టమన్నాను, అది ముందుకెళ్ళిపోయింది. చూశారండి, పసిబిడ్డండి, 3 నెలల పసిగుట్టు. 3 నెలల పసిగుట్టు తల హైదరాబాద్లో ఒక ఇంటి మీద తల ఏమండి మొండెం లేదు, కేవలము తల మాత్రమే కనబడింది. ఏదో ఒక మేక తల కనబడినట్టుగా. ఆ పైన ప్రక్కన ఇంకో బిల్డింగ్ ఉంది చూసారా, అదిగోండి పసిబిడ్డండి, 3 నెలల పసికందు. ఆనలేండి, 2 ఫోటోలు పెట్టారు పక్క పక్కన, ఒక పాపే 2 ఫోటోలు పెట్టారు. అలాగే 3 నెలల ఆడబిడ్డను పసిగుడ్డును తీసుకొచ్చి పేక కోసి చంపేశారండి. దేనికంటే వాళ్ళ ఆవిడికి బాలేదట. ఎంత అన్యాయం అండి! మీ ఆవిడ్ని బతికించుకోవడానికి ఒక పసిగుడ్డును ప్రాణం తీయటమా? ఒక ప్రాణం నిలబెట్టుకోవడానికి ఇంకో ప్రాణం తీయటం ఏంటండి? ఇది అజ్ఞానం అంటారా, జ్ఞానం అంటారా? అజ్ఞానం అంటారా, జ్ఞానం అంటారా? జ్ఞానము లేని జనులు ఎలాగూ మారిపోతారో ఇది చాలండి. అయినా ఆమె ఆరోగ్యానికి ఈ పాప చావుకి ఏంటి సంబంధం? ఏంటండి సంబంధం? ఏమైనా ఉందా? పాప ప్రాణం నిలువన్న తీశారు, ఆ రక్తం అంతా నేలలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఈ పాప శరీరంలో ఏం మందు ఉంది, ఆమెకు రోగం ఎలా తగ్గుతుంది? పోనీ తగ్గిందా? ఎవరెవరు ఏవేవో చెప్పిన కట్టు కథలండి. చాలా మంది కొన్ని పిచ్చి ఎవరో చెప్పిన కథలు, కట్టు కథలు, కల్పితాలు. ఒక పసిగుడ్డు ప్రాణాన్ని, నిండు ప్రాణాన్ని తీసేసేయండి. ఇంకా ఎలాంటివి ఎన్నున్నా ఈ ఒక ప్రాణం ఆరోగ్యం కొరకు ఇంకో ప్రాణం తీసిన ఉదాంతం ఇది. మరొక ఉదాంతం చూడండి, వీళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు, దేనికి ప్రవర్తిస్తున్నారు. దాని ముందుది వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ప్రపంచం ఎంతో ముందుకెళ్తున్నా, టెక్నాలజీని ఎంతో అభివృద్ధి చెందుతున్నా మనుషులు మాత్రం తమ నమ్మకాలను వీయటం లేదు. ఈ రోజుల్లో కూడా మత నమ్మకాలు, మూఢ విశ్వాసాలు ఇంకా మనుషుల మధ్య దూరాన్ని పెంచుతూనే ఉన్నాయి. అమాయకుల ప్రాణాలు గాల్లో కలుస్తూనే ఉన్నాయి. అయినా ప్రతిరోజు ఎక్కడో అక్కడ ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఓవైపు అంతరిక్ష యాత్రలో దూసుకుపోతూ ఆధునిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ అన్ని రంగాల్లో పురోభివృద్ది సాధిస్తున్నా ఇప్పటి రోజుల్లో కూడా మూఢనమ్మకాలకు అమాయకులు బలవుతూనే ఉన్నారు. క్షుద్ర పూజల పేరుతో పసి ప్రాణాలను కూడా తీస్తున్నారు. మరోవైపు చేతపడి బాణామతి చేస్తున్నారన్న పేరుతో దాడులకు తెగపడుతున్న ఘటనలు కూడా కోకొల్లలు. రాత్రికి రాత్రే కోటీశ్వరులు కావాలనే కోరిక, ఉన్న ఫలంగా కుబేరులు కావాలన్న ఆశతో అప్పటి వరకు అనుభవించిన కష్టాలు, బాధలు, ఇబ్బందులతో మనిషి క్రూరంగా మారుతున్నాడు.
మానవత్వం మరచిపోయి మూఢ నమ్మకాలతో ఎదుటివారి ప్రాణాలు తీస్తున్నాడు. అతీత శక్తులు వస్తాయని, అపార నిధులు లభిస్తాయన్న అత్యాశతో చిన్నారులను పొట్టన పెట్టుకుంటున్నారు కొందరు రాక్షసులు. క్షుద్ర పూజలు చేసే వారి అరాచకాలకు అంతే లేకుండా పోతోంది. మహిళలు, చిన్నారులు అని కూడా చూడకుండా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. దేవతలను ప్రసన్నం చేసుకునేందుకు మనుషులను అతి కిరాతకంగా చంపుతున్నారు. ఇలాంటి అత్యాశతోనే మూఢనమ్మకం ఉన్మాదిగా మారి ఓ 5 ఏళ్ల చిన్నారిని బలి తీసుకుంది. ప్రకాశం జిల్లా వలేటివారిపాళెం మండలం ఓకూరు గ్రామంలో 4 ఏళ్ల చిన్నారి మునిసాగర్ ను అదే గ్రామానికి చెందిన తిరుమలరావు క్షుద్ర పూజల పేరుతో అతి దారుణంగా హత్య చేశాడు. ఒకడేమో ఆరోగ్యం కోసమట, ఇంకొకడు ఆస్తి కోసమట. పసిపిల్లలు చంపితే ఆస్తి వస్తుందండి? కష్టపడితే ఆస్తి వస్తుందా? పసిపిల్లలు చంపితే ఆస్తి వస్తుందా? ఎవరు చెప్పారండి? ఇలాంటి మాంత్రికులను నమ్మి, ఇలాంటి భయంకరమైనటువంటి స్వామీజీలను నమ్మి ఎలాంటి దారుణాలకు ఈ దేశంలో ఒడిగడుతున్నారంటే, రీసెంట్గా మీరు పేపర్లో చదివి ఉంటారండి, రీసెంట్గా ఇటీవల కాలంలో ఒక సంఘటన జరిగింది. కర్నూలు జిల్లాలో నల్లమల అడవులు ఉన్నాయి. మీ అందరికీ తెలుసు అనుకుంటున్నాను, విన్నారు మీరు. నల్లమల అడవులు చెందిన ముగ్గురండి ఎవరో స్వామీజీ మాట విని అక్కడ గుప్త నిధులు దొరుకుతాయని ముగ్గురు అడవిలోకి వెళ్ళిపోయారండి. ఏదో చిన్న మ్యాప్ లాంటిది పట్టుకొని ఏమంటే అడవుల్లోకి వెళ్ళిపోయారు. అలా అడవులలో ప్రయాణం చేసి, ఇది ఈ సమ్మర్లోనేనండి, సమ్మర్లోనే, మొన్ననే రీసెంట్గా జరిగింది. చాలా రీసెంట్ సమ్మర్లో లోపలికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు. ఎక్కడికి వెళ్ళినా స్వామీజీ చెప్పింది ఏం కనబడడం లేదు. లోపలికి వెళ్ళి చూస్తే తాము ఎట్నుండి వచ్చామో కూడా అర్థం కావట్లేదు. ఇక ఎటు వెళ్ళాలో అర్థం కావటం లేదు. అడవంటే ఏదో చిన్నది అనుకుంటాం, 1 ఎకరంలో ఉండేది కాదు, లేదంటే 1 కిలోమీటర్ దూరంలో ఉండేది కాదు. అది ఏమండి 100 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది నల్లమల అడవులు. ఇక వాళ్ళకి ఎటు పోవాలో అర్థం కావట్లేదండి, ఎటువైపు వెళ్ళాలో అర్థం కావటం లేదు. ఒకరు చూసుకుంటున్నారు. ఒక విషయం అయితే అర్థమైంది, స్వామీజీ చెప్పినట్టు ఏమీ లేదు అక్కడ. ఇక మన ప్రాణాలు పోవడం ఖాయం. ఎందుకంటే విపరీతమైన ఎండ, లోపల పచ్చదనం లేదు. ఎందుకంటే అడవైనా సరే లోపల ఎండకు అన్ని ఆకులు రాలిపోయాయి. ఆ వేసవి కాలానికి భయంకరమైన ఎండ కనబడుతుంది, గొంతు తడారిపోతుంది, నీటి చుక్క కనబడడం లేదు. వాళ్ళు తీసుకెళ్ళిన నీళ్లు అయిపోయాయి. వాళ్ళు ముగ్గురు మాట్లాడుకొని ఒక నిర్ణయానికి వచ్చారండి. మనం ముగ్గురు ఒక చోట ఉంటే ఖచ్చితంగా చావడం ఖాయం. ఓ పని చేద్దాం, 3 దారులు పెడదాం. ఎవరు త్వరగా ప్రజలు జనావాసాల దగ్గరకో లేదా రోడ్డుకో ఎక్కుతారో వాళ్ళు మిగతా వాళ్ళ గురించి చెప్పి వాళ్ళని తీసుకొచ్చి కాపాడుకుందాం అని 3 దారుల్లో వెళ్ళిపోయారండి. 3 దారుల్లో వెళ్ళిపోతే ఎంత నడిచినా, ఒక ఆయన ఎంత నడిచినా రావట్లేదు కదా దారి. ఇక వెళుతున్న దారిలో మంచి నీళ్లు దాహం తట్టుకోలేక 2 సార్లు పాటు తన యూరిన్ తానే తాగాడండి. పరిస్థితి ఇక అలాగ వెళ్ళి ఎక్కడో పడిపోయాడండి. పడిపోతే ఎవరో లోపలికి వచ్చారండి. ఎవరో వచ్చారు కొంచెం లోపలికి వచ్చి చూసి వెంటనే అంబులెన్స్కి సమాచారం అందిస్తే అంబులెన్స్ వచ్చి వాళ్ళని తీసుకెళ్లి దగ్గరున్న హాస్పిటల్లో అతన్ని అడ్మిట్ చేస్తే అతనికి మెలకు వచ్చాక, అయ్యా నాతో పాటు ఇంకో 2 బయలుదేరారు, వాళ్ళు కూడా ఆ రూట్లోనే అక్కడే ఉన్నారు, దయచేసి మీరు వెళ్ళి వెతకండి అంటే అప్పుడు కలెక్టర్ ఆదేశిస్తే కొందరు పోలీసులు బయలుదేరి, కొంతమంది సిబ్బంది బయలుదేరి వెళితే అప్పటికే వాళ్ళిద్దరూ శవాలై, ఒక శవం ముందు దొరికిందట, ఇంకా ముందుకు వెళితే ఇంకో శవం దొరికిందట. మొన్న జరిగిందండి, ఈ సమ్మర్లోనే జరిగింది అది. ఆలోచించండి ప్రేమని దేవుని పిల్లరా. దేవుని జ్ఞానము లేకపోతే జనులు ఏమైపోతారంటున్నాడు? నశించిపోతారు. ఏంటండి వీళ్ళ ఆలోచనలు? క్షుద్రశక్తుల, డాకిని, కామిని, మోహిని, ఇంకా కాశ్మోరా, ఇలాంటి శక్తులేవో ఉన్నాయని ఎవరు చెప్పారు? కథలలో ఉన్నాయండి. కథలలో మొదటి ప్రసంగం విన్నారు కదా, కథలు.
పిల్లలు పడుకునేటప్పుడు అమ్మ కథ చెప్పు, అమ్మ కథ చెప్పు అంటుంటే చాలా కథలు సృష్టించి చెప్తారు చాలా మంది. టాలెంట్ అది. మా అమ్మ కూడా నాకు బోర్డు చెప్పేది కల్పించేసి. ఆ కథలలో ఉన్నవి నిజం అనుకుంటే ఎలా? పేదరాశి పెద్దమ్మ ఉందా? నిజంగా ఉందా? చిన్నప్పుడు మనకు ఒక కథ చెప్పేవాళ్ళు. చందమామలో అంటే పేదరాశి పెద్దమ్మ కూర్చొని బట్టలు వేసేదట, దారం వేసేదట. మాకు అలా చెప్పేవాళ్ళు. రోకం తుడిసేదట. ఎంతకీ అక్కడ చెట్టు ఉందా, దాని కింద పేదరాశి పెద్దమ్మ కూర్చుందా? అది చంద్రుడు. అక్కడ ఉన్న లోయలు మనకు ఆ మచ్చల్లా కనపడతాయి. ఎలాగైతే కథలలో ఉన్న పాత్రలను నిజం అనుకుని పిల్లలు ఎలా అనుకుంటారో, ఒకనాడు విన్న సృష్టించిన కథలను చూసి, అందులో పాత్రలు చూసి నిజంగానే అలాగుంటాయేమో అని పసిపిల్లల లాంటి మనుషులు, జ్ఞానం లేని వాళ్ళు. చాలామంది పిల్లలు సూపర్ మ్యాన్, హీ మ్యాన్ ఇలాంటివి కార్టూన్ పిక్చర్స్ ఉంటాయి చూసారా? సీరియల్స్ వస్తూ ఉంటాయి. కార్టూన్ పిక్చర్స్ ఏ ఛానల్స్ అండి అవి? పిల్లలకి ఖుషి టీవీ లాంటిది, ఆ తర్వాత ఏమంటారు వాటిని, పిల్లల పోగో లాంటిది, ఇలాంటి టీవీ ఛానల్స్ ఉన్నాయి కదా, పిల్లల ఛానల్స్, కార్టూన్ నెట్వర్క్స్. ఆ కార్టూన్ నెట్వర్క్స్ వచ్చేటువంటి సినిమాల్లో హీమ్యాన్ వస్తాడు, ప్రమాదంలో వారిని కాపాడతారు. అవి చూసి చాలా మంది పిల్లలంటే బిల్డింగ్ల పైకి వెళ్ళిపోయి హీమ్యాన్ నన్ను కాపాడని కింద దూకేసేవాళ్ళండి. పసిపిల్లలకి ఏం తెలుసు? వాళ్ళు చూస్తున్నవి నిజమే అనుకొని, నిజంగానే హీమ్యాన్ ఒకడు ఉన్నాడని, వచ్చి మమ్మల్ని కాపాడతాడని. స్పైడర్ మ్యాన్ మమ్మల్ని కాపాడని పైన దూకేసేవాడు, చచ్చిపోయేవాళ్ళండి. బొమ్మలను, చిత్రాలను చూసి పిల్లలు ఎలాగైతే అవి నిజంగా ఉన్నాయని అనుకుంటారో, దేవుని జ్ఞానము లేకపోవడం వలన మంత్రాలు ఉంటాయని, క్షుద్రశక్తులు కొన్ని ఉన్నాయని, ఆ క్షుద్రశక్తులను ఆవాహన చేసుకునే వాళ్ళు మంత్రగాళ్ళు కొందరు ఉంటారని, మాంత్రికులు అంటారని, వాళ్ళ వలన ఏవో జరుగుతాయని ఎప్పటికీ ప్రపంచంలో నమ్మే మూర్ఖులు, జ్ఞానం లేని వాళ్ళు ఉన్నారంటే నిజంగా ఆశ్చర్యం వేస్తుందండి. బైబిల్ అండి ప్రపంచాన్ని విజ్ఞానం వైపు నడిపించింది. బైబిల్ అండి ప్రపంచాన్ని అభ్యుదయ భావాల వైపు నడిపించింది. ప్రపంచం అండి మనిషిని జ్ఞానం చేసింది. బైబిల్ ప్రపంచాన్ని, మనిషిని జ్ఞానం చేసింది. ఆ బైబిల్ ఏం చెప్పిందో మంత్రాల గురించి, క్షుద్రశక్తుల గురించి, మంత్రగాళ్ళ గురించి, బాణామట్టి, చెల్లంగి, చేతబడి ఇవన్నీ ఉన్నాయని నువ్వు అనుకుంటున్నావు, కానీ బైబిల్ ఏం చెప్పిందో ఒక్కసారి చూస్తారా? బైబిల్ అంత మంచి గ్రంథం మీకు అర్థమవుతుంది. యెషయా గ్రంథం 8వ అధ్యాయం. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 19 నుంచి చదవడం. జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా ఆలోచించాలి. మీరు నిన్న రాని వాళ్ళు, మొన్న రాని వాళ్ళు చాలా కోల్పోయారు. మీరు వారు మిమ్మల్ని చూచి, ఇవాళ వచ్చారు కదా, జాగ్రత్తగా వినండి. వారు మిమ్మల్ని చూచి, దేవుడు అంటున్నాడు, వారు మిమ్మల్ని చూచి కర్ణపిశాచి గల వారి యొద్దకును కిచకిచలాడి గుణుగు మంత్రజ్ఞుల యొద్దకు వెళ్ళి విచారించుడని చెప్పినప్పుడు జనులు తమ దేవుని యొద్దనే దేవుని దగ్గరకు విచారించడానికి వెళ్ళాలి కదా. కిచకిచలాడి గొణుగు మంత్రజ్ఞుల దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు? కిచకిచలాడి గొణుగు మంత్రజ్ఞుల దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు అని అంటున్నాడు. సజీవుల పక్షముగా చచ్చిన వారి యొద్దకు వెళ్ళదగునా అన్నాడు. ఇక్కడ సీక్రెట్ చెప్పాడండి. వీళ్ళు ఏవో శక్తులు ఉన్నాయని నమ్ముతున్నారు చూసారా? వాళ్ళు ఏమనుకుంటున్నారంటే చచ్చిపోయిన వాళ్ళల్లో ఎవరో కొందరు ఆ శక్తులుగా మారతారని వీళ్ళ ఉద్దేశం అండి. చచ్చిపోయిన వాళ్ళు నిన్న కానీ మొన్న కానీ మనం ఏం నేర్చుకున్నాం? మరణించిన మనిషి ఆత్మ ఒక్క క్షణంలో ఎక్కడికి వెళ్ళిపోవాలి? పాతాళ లోకంలోకి వెళ్ళిపోతుంది. ఈ భూమి మీద తిరగడానికి వీలు లేదు. దేవుని చట్టం ఒప్పుకోదు. ఏమండి, ఈ భూమి మీద ఎవరైనా హత్య చేశారనుకోండి, చట్టం ఊరుకుంటుందా? లోపలేసేస్తుందా? వాడు హత్య చేశాడు, హ్యాపీగా ఇంటికి వెళ్ళి పడుకున్నాడు అనుకో, సాయంత్రానికి పోలీసులు చేంజ్ చేసేస్తారు, తీసుకెళ్లి జైల్లో వేసేస్తారు. అలాగే
మరణించగానే దేవుడు వెంటనే ఆత్మను ఎక్కడ వేసేస్తాడు తెలుసా? పాతాళ లోకంలో. ఇక్కడ తిరగడానికి వీల్లేదండి. ఒక్క క్షణం సెంట్రల్ జైలు నుంచి అయినా తప్పించుకోవచ్చు, కానీ ఆత్మల జైలైన పాతాళం నుంచి తప్పించుకోవడానికి కష్టం. ఒక క్షణంలో వెళ్ళిపోవాలి, లేట్ ఉండదు. అలాంటిది చనిపోయిన శక్తులు, చనిపోయిన వారు ఒక విపరీతమైన శక్తిగా మారిపోయారు నువ్వు అనుకుంటున్నావు, నీ ప్రమది. మరణించిన మనుషుల ఆత్మలన్నీ పాతాళ లోకంలో ఉన్నాయి. ఓకే, మరి దేవుని యొద్ద ఒకనాడు దేవదూతలుగా ఉండి ఆ తర్వాత దేవుని యొద్ద నుండి గెంటి వేయబడి భూమి మీదకి వచ్చి దురాత్మల సమూహాలుగా మారిపోయాయి కదా. అపవాది వాడి సైన్యాలు, అపవాది వాడి సైన్యాలు అవేమైనా ఈ శక్తులుగా మారాయా అంటే, ఏమండి, దేవుని పర్మిషన్ లేకుండా ఏ దురాత్మ మనిషి దగ్గరికి రావడానికి వెళ్ళలేదు. అపవాది వీడికంటే పెద్ద శక్తులు ఇంకేమీ లేవు. అపవాది సైతం దేవుడు పర్మిషన్ ఇస్తేనే ఎక్కడికైనా వెళ్ళాలి. ఎలా చెప్పగలరు? యోబు గారి దగ్గర మనకు అర్థమైపోయిందండి. నువ్వు ఒక్కసారి చేయి చాపి నాకు అవకాశం ఇస్తే వెళ్ళి యోబును ప్రేరేపించి నిన్ను దూషించేలా చేస్తానంటున్నాడు. దేవుడు వెళ్ళమంటే వెళ్ళాడు అపవాది. దేవుడు వెళ్ళమనకుండా వద్దు అన్నాడు అనుకోండి, అపవాది వెళ్ళగలదని మీరు అనుకుంటున్నారా? ఆ దేవుడు అంటున్నాడు, నాయనా, నాకు తెలియనివి కానీ నా అధీనంలో లేకుండా తిరిగేవి కానీ ఏ శక్తులు లేవు. నువ్వు అనుకుంటున్నా కాశ్మోరా, షాకిని, డాకిని, మోహిని ఇవన్నీ సినిమా వాళ్ళు సృష్టించిన కథలవి, సినిమా వాళ్ళు సృష్టించిన పాత్రలవి. ఇక దుష్ట శక్తులు, దురాత్మలు ఉన్నాయంటారా? అవి ఇదిగో ఒకనాడు దేవదూతలుగా పరలోకంలో ఉన్న ఈ దురాత్మ సమూహాలు. అవి నేను చెబితేనే ఎక్కడికైనా వెళ్ళాలి, ఎవరినైనా ఆవహించాలి. అవి నా చేయి దాటి కానీ నా మాట దాటి కానీ వెళ్ళేవి కావవి. కనుక మీరు అనుకుంటున్నట్టుగా ఏమైనా క్షుద్ర శక్తులు ఉంటే నేను చెప్తాను కదా. కానీ దేవుడు అంటున్నాడు, ఏ క్షుద్ర శక్తులు లేవు. ఆ క్షుద్ర శక్తులను ఆవాహన చేసుకోవడానికి లేదా వాళ్ళని ప్రసన్నం చేసుకోవడానికి మంత్రాలు ప్రయోగిస్తారని మీరు అనుకుంటున్నారు కదా. మంత్రాలు ప్రయోగిస్తారని, ఆ మంత్రాల వెనకున్న సీక్రెట్ ఏంటో దేవుడు ఓపెన్ చేశాడండి. ఏమన్నాడు చదవండి, 19వ వచనం మళ్ళీ. వారు మిమ్మల్ని చూచి కర్ణ పిచాచి గల వారి యొద్దకు కిచకిచలాడి గుణగు మంత్రజ్ఞుల యొద్దకును. ఏం చేస్తారట మంత్రజ్ఞులు? కిచకిచలాడి. దాని వెనక ఏదో మంత్రం ఉందని నువ్వు కంగారు పడుతున్నావు. నాయన, వాళ్ళు ఏమీ లేదు, నిన్ను చూసి యాక్షన్ చేస్తారంటే. ఏం చేస్తారట? కిచకిచలాడి కిచకిచలాడతారంట అంతే. దానిలో ఏమి లేదు, మంత్రం ఏమి లేదు, మంత్రం ఏమి లేదు, శక్తి ఏమి లేదు. వాళ్ళు నిన్ను చూసి యాక్షన్, కిచకిచలాడుతుంటారంతే. కిచకిచ కోతులు అంటాయి కదండి, కోతులు ఏమంటుంటాయి? మరి అదేంటండి ఇంత చెప్పారు? మేమండి మంత్రగాళ్ళం. మీరు చూడండి, ఈ చేతికి ఇలా ఉంటాయి నామాలు, ఈ చేతికి ఇలా ఉంటాయి నామాలు, ఇక్కడ ఇలా ఉంటాయి నామాలు, ముఖానికి పసుపు పోస్తాడు, ఆ తర్వాత ఇంత పెద్ద బొట్టు పెడతాడు, ఈ కళ్ళని ఎర్రగా ఉంటాయి, ఈ జుట్టు అంతా ఇలా ఉంటుంది. అది చూడగానే నువ్వు అదిరిపోతావు ఒక్కదానికి. ఏమండి, వాడి చూపుకి, వాడి అరుపులకి, వాడి రూపానికి నువ్వు భయపడిపోవాలని అలాంటి గెటప్ వేసాడు. అరుస్తుంటాడు, కేకలేస్తుంటాడు. దాన్ని చూసి నువ్వు అమ్మో వీడి దగ్గర ఎంత శక్తి ఉందని నువ్వు గదగదగదలాడిపోతుంటావు. ఎంత బిల్డప్ ఇవ్వకపోతే నువ్వు వాడిని నమ్మవు కదా, ఎంత బిల్డప్ లేకపోతే నువ్వు వాడిని నమ్మవు కదా. అందుకు వాళ్ళు ఏం చేస్తారంటే, మంత్రాలు లేవు, కిచకిచలాడి కొనుగుతారు. ఒకవేళ వాళ్ళకు నిజంగా క్షుద్ర శక్తులు అనేవి వాళ్ళకు ఉంటే, ఆ శక్తులను వాళ్ళు ఆవాహన చేసుకుంటే దేవుడు వాళ్ళకి ఛాలెంజ్ ఒకటి విసురుతున్నాడు. ఆ ఛాలెంజ్ కూడా మీరేంటో చూడండి ఒకసారి. అదే యెషయా గ్రంథం, ఏమండి వద్దాం 47 వద్దాం, చెప్పాల్సి ఉన్నాయి. యెషయా గ్రంథం మరి 41వ అధ్యాయం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 23 నుంచి చదువుదాం. 21 ముందు చదివి ఆ తర్వాత 23కి వెళ్దాం. 21 ముందు చదువుతాం, ఆ తర్వాత 23కి వెళ్దాం. వ్యాజ్యమాడు దేవుడు అంటున్నాడు. రాత్రి నేను చెప్పాను కదండి, నేను సవాల్ విసిరాను కదా,
అలాగే దేవుడు కూడా ఒక సవాల్ విసురుతున్నాడు. వ్యాజ్యమాడునని యెహోవా అనుచున్నాడు. నాతో వ్యాజ్యమాడండి, నాతో వాదించండి, నాతో డిబేట్ చేయండి. మీ రుజువు చూపించడని. వ్యాజ్యమాడడం అంటే ఏంటంటే దేవుడితో డిబేట్ చేయమంటున్నాడు. నాతో వ్యాజ్యమాడండి, నాతో గొడవ పడండి, అంటే నాతో వాదించండి విషయంలో. మీరు నాతో మాట్లాడని అంటారు, నాతో మాట్లాడు అంటాం. అంటే నేను మాట్లాడితే నీ వాదన నిలవదు, పడిపోద్దని అర్థం. దేవుడు కూడా ఇక్కడ అంటున్నాడు, వ్యాజ్యమాడుడని యెహోవా అనుచున్నాడు. మీ రుజువు చూపించుడని. మీరు చెప్పే వాటికి రుజువు చూపించండి అని యాకోబు రాజు చెప్పుచున్నాడు. ఎవరైనా యెహోవా దేవుడు. మీ రుజువును చూపించుడని యాకోబు రాజు చెప్పుచున్నాడు. జరగబోయే వాటిని విశదపరిచి మా ఎదుట తెలియజెప్పండి. పూర్వమైన వాటిని విశదపరచుడి. మేము ఆలోచించి వాటి ఫలములు తెలుసుకున్నట్టు వాటిని మాకు తెలియజెప్పండి. లేని ఎడల మీదట రాబో 23 ఇక మీద రాబో సంగతులను తెలియచెప్పుడి. అప్పుడు మీరు దేవతలని ఒప్పుకుందు. మీకు శక్తులున్నాయని మేము ఒప్పుకొందుము. మేము ఒకరికొకరు సాటి చేసుకుని కనుగొనున్నట్లు మేలైనను కీడైనను చేయుడి. క్షుద్ర శక్తులు ఉన్నాయని అనే వాళ్లకు దేవుడు విసిన సవాల్ ఏంటంటే, నిజంగా శక్తులుంటే మాకు మేలైనా చేయండి, కీడైనా చేయండి. రాత్రి అదే కదండి సవాల్. నా వెంట్రుకలు ఇస్తాను, నా గోళ్ళు ఇస్తాను, నా రక్తం ఇస్తాను. మాంత్రికుడు అన్నవాడు ఎవడైనా ఉంటే, క్షుద్రశక్తి ఉన్నవాడు, నన్ను ముట్టుకోకూడదు. నన్ను ఎందుకు ముట్టుకోకూడదంటే ఇందులో ఒక టెక్నిక్ ఉంది. సైనైడ్ అనేది తెలుసా మీకు? సైనైడ్ విన్నారు ఎప్పుడైనా? సైనైడ్ ఒక భయంకరమైన విష పదార్థం అండి. అది పాయిజన్, విష పదార్థం. అది జస్ట్ మీ నోటి మీ పెదవికి అలా రాస్తే చాలు చచ్చిపోతారండి. మీ సైన్స్ మాస్టర్ని అడిగి తెలుసుకోండి, సైనైడ్ అనే భయంకరమైన విష పదార్థం ఉందా? సైన్స్ మాస్టర్ని అడిగి తెలుసుకోండి. ఆ సైనైడ్ తగిలితే చాలని చచ్చిపోతారండి. కొంతమంది అలాంటివి ప్రయోగిస్తారండి, మంత్రగాళ్ళు. అలాంటి రసాయనాలు ప్రయోగించి మన మూతికేదో రాశారనుకుంటే తక్కువ చచ్చిపోతాం. అప్పుడు వాడంటాడు, నా మంత్రశక్తితోనే చచ్చిపోయాడు అంటాడు. ఆ సైనైడ్ వాడు రాయడం కదా, నువ్వు రాసినా చస్తారు, నువ్వు రాసుకున్నా చస్తావు. ఎందుకంటే అది భయంకరమైన విషం, అది చాలా పవర్ఫుల్ విషయం. అందుకే మంత్రగాడికి నేను ఇచ్చే సవాల్ ఏంటంటే, చేతబడి చేస్తానంటున్నావు, చిల్లంగి చేస్తానన్నావు, బాణామతి చేస్తానన్నావు, అంతే కదండి. వెంట్రుకలు తీసుకెళ్తారట, ఏమండి, గోల్డ్ తీసుకెళ్తారట, రక్తం తీసుకెళ్తారట, ఎక్కడో శ్మశానంలో కూర్చుంటారట, ఒక ముగ్గేస్తారట, అంటే దాన్ని ఏమంటారు, బంధనం అట, వాయుబంధనం. అక్కడ కూర్చోబెట్టి ఒక శక్తిని ఆవాహన చేసుకుంటారట. నీ పేరుకి తీసుకెళ్ళినటువంటి వెంట్రుకలో, రక్తమో, గోల్డ్ అక్కడ పెడతారట. ఒక బొమ్మను చేస్తారట, నిమ్మకాయలు పెడతారట, మిరపకాయలు పెడతారట, వెంట్రుకలు పెడతారట. ఏవో శక్తి ఇప్పుడు నీ తాలూకా నిమ్మకాయ, ఆ వెంట్రుకలో, ఆ గోల్డ్, దాని మీద ఒక శక్తిని ప్రయోగిస్తారు. ఎప్పుడైతే ఈ గోల్డ్, ఈ వెంట్రుకలు, లేదంటే ఈ రక్తం శక్తిని ప్రయోగించారో, ఈ మంచం మీద ఉన్నవాడు లేదంటే ఇంట్లో ఉన్నవాడు రోజు రోజుకి కుసించి చచ్చిపోతాడట. దీన్ని చేతబడి అంటారట, చెల్లంగి అంటారట, బాణామతి అంటారట. దేవుడు వాళ్ళకి సవాలు విసురుతున్నాడు. నిజంగా శక్తులుంటే మేము నమ్మున్నట్లుగా మాకు ఒక రుజువు కావాలి. ఏంటా రుజువు? మాకు మేలైనా చేయండి లేదా కీడైనా చేయండి. మేలైనా చేయండి లేదా కీడైనా చేయండి అన్నాడు. దేవుడు ఎంత ధైర్యంగా మనకు ధైర్యాన్ని ఇస్తున్నాడంటే, క్షుద్ర శక్తులు ఉన్నాయనా లేవనా? దేవుని మాట నమ్ముతారా మీరు? దేవుని మాట నమ్ముతారా? నమ్మి తీరాలి. క్షుద్ర శక్తులు లేవు. క్షుద్ర శక్తులతో బాణామతి, చెల్లంగి, చేతబడి ఎవడు చేయలేడు. ఇప్పుడు 47 యెషయా గ్రంథం 47వ అధ్యాయం వద్దాం. యెషయా గ్రంథం 47వ అధ్యాయం 11వ వచనం నుంచి దేవుడు ఒక సవాలు విసురుతున్నాడు. కీడు నీ మీదికి వస్తుంది, మంత్రాలున్నాయి, క్షుద్రశక్తులున్నాయి అనుకునేవాళ్ళు మా ఇంట్లో నుండి పరిస్థితులు బాగాలేదనగానే ఒక మాంత్రికుడిని తీసుకొస్తారు. వాడు కళ్ళు ఉరుముతూ ఏవేవో కిచకిచలాడుతూ ఇంట్లో ఈ మూల నుంచి ఆ మూలకి, ఆ మూల నుంచి ఈ మూలకి తిరుగుతూ ఉంటే మన గుండెలు పగిలిపోతూ ఉంటాయి. అమ్మో ఏం చెప్తాడని వాడి కనుక మనం తిరుగుతుంటాం.
వాడు చివరికి ఇటు తిరిగి కళ్ళు అటు చూసి ఇటు చూసి కళ్ళు మూసుకొని ఎలా అని అలా చివరికి ఏమంటాడంటే, ఈ ఇంటిలో ఒక దుష్ట శక్తి తిరుగుతుంది, ఈ ఇంటిలో యవ్వనానికి వచ్చిన ఒక బిడ్డను అది ఆవహించింది అంటాడు. అంతే. ఏం చేయాలి స్వామి? ఒక 10,000 ఖర్చు పెట్టాలి. ఏం చేస్తాం? శాంతి జరిపిస్తాను. చూసా, దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నీ మంత్రాలతో నీ శక్తులతో రాబోయే కీడును ఆపగలవా? అయితే కీడు నీ మీద పడును, దానిని నీవు నివారించలేవు. ఏ శాంతి హోమం జరిపించినా, ఏ ఉపశమనం జరిపించినా, ఏ తాయెత్తు కట్టినా, ఏ యంత్రం కట్టినా. కొంతమంది షాపులు ముందంటే ఏవో బొమ్మలు ఉంటాయండి భయంకరంగా. ఏంటంటే యంత్రం అంటారు. ఏమవుతుంది అంటే నరదిష్టి కట్ట నల్లరాయి అయినా బద్దలైపోతుందట. దేనికి? దృష్టి అంటే మనిషి కళ్ళతో చూస్తేనట నల్లరాయి బద్దలైపోతుందట. నరఘోష, నీకు ఒక నమస్కారం. పిచ్చి పట్టిందండి. ఏంటి నీ చూపుకే రాయి పగిలిపోతుందా? ఇంకెందుకు డైనమెట్లు? ఎవడు చూపు రాళ్ళు పగిలితే కొండల దగ్గరికి వాళ్ళని తీసుకెళ్లి కళ్ళతో చూడమనండి. వాడు ఎవడ అన్నాడండి కంటి చూపుతో చంపేస్తా అని. అలాగే కళ్ళ చూపుతో రాళ్ళు పగలు పడతారా? మోసం, మాయ. దేవుడు అంటున్నాడు, నీకేమైనా శక్తి ఉంటే నేను ఒక కీడు రప్పిస్తాను. ఆయన రప్పించే కీడు ఎలా ఉంటుందో తెలుసు కదా? ఎలా ఉంటుందో తెలుసు కదా? ఐగుప్తు దేశం. మాంత్రికులు ఉన్నారు, చాలా మంది మాంత్రికులు ఉన్నారు. మోషే మొట్టమొదట కర్ర మీ అందరికీ బైబుల్ ఆల్రెడీ చదివారని బైబుల్ తీయించటం లేదు, సమయం సరిపోదని. మీ అందరు చదివారా లేదా దాన్ని? వెరీ గుడ్. మోషే కర్ర కింద పడాయి కానీ ఐగుప్తు దేశం మాంత్రికులు వచ్చి వాళ్ళు కూడా కర్రలు కింద పడేసి ఏం చేశారు? పాములు చేశారండి. కానీ మోషే కర్ర పాముగా మారింది కదా. ఈ మోషే కర్రతో తయారైన లేదా పాము, మోషే చేసిన పాము మిగిలిన పాములు ఏం చేసేసింది? మింగేసింది. పాములు చేశారు, నీళ్లు రక్తంగా చేశారు. తర్వాత ధూళి నుండి పేరు పుట్టించాడండి. దాన్ని చేయలేకపోయారండి. కప్పలు, ఏగలు, మెడతలు, వడగండ్లు, చీకటి ఇవన్నీ వస్తుంటే మంత్రగాళ్ళు చేతులు ఎత్తేశారు. రాజు చెప్పారు, ఇది దైవశక్తి. ఏ శక్తి ఇది? దైవశక్తి. నిజంగా అండి, ఐగుప్తు దేశంలో దేవుడు చేసిన 11 సూచక క్రియలు వాళ్ళ పంట అంతా నాశనం అయిపోయింది. వడగండ్లు కురిసి కీడు జరిగిందా లేదా ఆ దేశానికి? వాళ్ళ ఇళ్ల నిండా కప్పలు, వాళ్ళ ఇళ్ల నిండా ఈగలు, వాళ్ళ ఇళ్ల నిండా దోమలు, వాళ్ళ ఇళ్ల నిండా రోగాలు. చివరికి వాళ్ళకు సంభవించిన భయంకరమైన కీడేంటో తెలుసా? ఫరో సింహాసనం మీద కూర్చున్న ఫరో మొదటి సంతానము నుండి ఐగుప్తు దేశంలో ఉన్న పశువు యొక్క తొలి సంతానం వరకు, ఫరో తొలి సంతానం నుండి పశువు తొలి సంతానం వరకు ఆ రాత్రి కీడుతో హతము చేయబడ్డారు, చంపబడ్డారు. ఫరో దగ్గర చాలా మంది మాంత్రికులు ఉన్నారు. ఎవడైనా తన మంత్రాలతో దేవుడు పంపిన కీడు ఆపగలిగాడా? ఎవడైనా? ఈ రోజుకి దేవుడు మనుషుల గర్వాన్ని బట్టి, మనుషులు చేసే పాపాలను బట్టి ఈ ప్రపంచం మీద పంపిస్తున్న కీడు భూకంపం. మనిషికి జరిగే కీడు కదండి అది. ఎవడైనా మాంత్రికుడు భూకంపాన్ని ఆపగలడేమో అడగండి. ముందు ప్రసంగంలో ఉన్నారు కదా, మీ ప్రాంతానికి తిత్తిలి వచ్చి తిత్తి తీసిందట. తీసిందా? మరి మంత్రగాళ్ళు ఎవరు ఆపలేదా? లేదా? ఆపలేరు. ప్రపంచానికి సంభవిస్తున్న కీడు. ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు ఎప్పుడు విచ్చుకు పడతారు, ఎప్పుడు బాంబులతో చంపేస్తారో తెలియదండి. శ్రీలంకలో ఏమండి సుమారుగా 100 మందిని చంపేశాడు ఒకడు, మానవ బాంబు కట్టుకొని వెళ్ళి చర్చిలో చంపేశారు. అహ్మదాబాద్లో బాంబు పేలుళ్ళు జరిగాయి, హైదరాబాద్లో బాంబు పేలుళ్ళు జరిగాయి, బొంబాయిలో బాంబు పేలుళ్ళు జరిగాయి. మరి మంత్రగాళ్ళంతా ఏమైపోయారు? తుఫానులు వస్తున్నాయి, భూకంపాలు వస్తున్నాయి, కరువులు వస్తున్నాయి, ఎన్నో విపత్తులు వస్తున్నాయి. ఈ కీడును ఎవ్వడు ఆపటం లేదే. దేవుడు ఛాలెంజ్ ఏంటది? చదవండి మరలా 11వ వచనం. కీడు నీ మీదికి వచ్చును, నీ క్షుద్ర శక్తి మంత్రశక్తులతో దాన్ని పోగొట్టజాలవు.
ఆ కీడు నీ మీద పడును, దానిని నివారించలేవు. దానిని నువ్వు నివారించలేవు, అడ్డుకట్ట వేయలేవు, ఆపలేవు. నీకు తెలియని నాశనము, నీకు తెలియని నాశనం నీ మీటికి అకస్మాత్తుగా వచ్చును. నీ మీదకి అకస్మాత్తుగా వస్తుంది, నీ మీదకి అకస్మాత్తుగా వస్తుంది. నీ బాల్యం నుండి నువ్వు ప్రయాసపడి అభ్యాసించిన. వీళ్ళు ఏం చేస్తున్నారట? వీటిని మొదటి ప్రసంగులు మీరు విన్నట్టు బాల్యం నుండి వీటిని అభ్యసన చేస్తున్నారట, నేర్చుకుంటున్నారట. అలాగూ నువ్వు చిన్ననాటి నుండి నేర్చుకున్న నీ కర్ణ పిశాచి తంత్రములను, నీ విస్తారమైన శకునములను చూపుటకు నిలువుము. చూపుటకు నీ పవర్ ఏంటో చూపు, నీ శకునాలు చూపు, నీ మంత్రాలేంటో చూపు, నీ తంత్రాలేంటో చూపు. ఆ శక్తి ఏంటో చూపడానికి నా ముందు నిలబడు. ఒకవేళ నిలబడు, దేవుడన్న నిలబడు. ఒకవేళ అవి నీకు ప్రయోజనమగునేమో, నువ్వు నేర్చుకున్నవి నీకు ఎంత ప్రయోజనం అవుతాయో నేను చూస్తాను, నిలబడన్నాడు. ఒకవేళ నీవు ఎంత ఉపయోగపడతాయి, అవేమో ఉపయోగపడతాయేమో చూసుకో, నిలబడు. ఒకవేళ నీవు మనుషులను బెదిరించువేమో, నువ్వు వాటితో మనుషులు బెదిరిస్తున్నావు, నాకు తెలిసిన సంగతి. కనుక నీ దగ్గర ఉన్న శక్తులు ఎంత మాత్రం శక్తులు నేను నిరూపిస్తాను, నా ముందు నిలబడు. నువ్వు మనుషులు బెదిరిస్తున్నావు కదా, నా దగ్గర మంచి శక్తి ఉందని. నీ విస్తారమైన యోచనల వలన నీవు అలిసిపోయావు. నీ వలన ఏది కాదు, మేలు గాని కీడు గాని చేయడం నీ వలన కాదు. ఇప్పుడు చెప్పండి, చచ్చిపోయిన వారికి ఓ శక్తులు ఉంటాయని, ఆ శక్తులను మేము ఆవహించుకుంటే మాకు శక్తి వస్తుందని, దాని వలన ఎవరినైనా చంపగలమని, లేదంటే ఎవరికైనా ఏ మేలైనా చేయగలమని ఈరోజు క్షుద్రశక్తుల వెంట పడుతూ మంత్రాలున్నాయి, క్షుద్రశక్తులున్నాయి, వాటితో చేతబడి చెల్లంగి బాణామతి చేస్తా అనుకున్న వాళ్ళ బ్రతుకును దేవుడు బయట పెట్టాడు. మీదంతా మోసం రా, మోసం చేస్తున్నారు. వీళ్ళు ఎవరండి? ఏం చేయగలరు వాటితో? ఎవరు వీళ్ళు? ఏం చేయగలరు? ఏమండి, వాళ్ళు చేసేవి గారడి అండి. గారడి అంటే తెలుసు కదా, మ్యాజిక్. అప్పుడప్పుడు స్కూల్లో మెజిషియన్లు వస్తారు పిల్లల్ని కాస్త ఎంటర్టైన్ చేయడానికి. అప్పుడు ఇంట్లో అమ్మ ఒక 10 రూపాయలు అమ్మ ఈరోజు మ్యాజిక్ చేస్తారట అని ఒక 10 రూపాయలు అడిగి తీసుకెళ్తారు. వాడు ఏం చేస్తాడు తెలుసండి? చేతిలో రూపాయి పెట్టుకుంటాడు, ఇలా గుప్పిటి మోస్తాడు, ఇలా తెరవగానే రూపాయి మాయమవుతుంది, అది ఎదుటిన్న వాడి జేబులోకి వస్తుంది. ఎలా వచ్చింది? మంత్రం కాదండి, అది టెక్నిక్, కనికట్టు. నీ కళ్ళ ముందు తాడు 2 ముక్కలుగా చేస్తాడు, దాన్ని మళ్ళీ ఇలా పెట్టేసి ఇలా అంటాడు, అతుక్కుంటుంది. వాడు కట్ చేసింది ఆ తాడును కాదు, నీ కన్నుగా పిక్కు తాడు కట్ చేశాడు. తెలుసా? తాడు నీ ముందు కట్ చేశాడు, 2 ముక్కలు చూపిస్తాడు, కానీ నీకు కనబడకుండా కట్ చేయని తాడును నీకు చూపిస్తాడు అతికిచ్చినట్టుగా. అదే కనికట్టు అంటే నీ కన్నును మోసం చేయడం. ఒకనాడు మంత్రాల పేరుతో ఒకనాడు మనుషులు చేసిందంతా కూడా మ్యాజిక్ అండి. దానిని ఇంకొంచెం ఎక్కువ పెంచుకుంటూ పోయారు. మెస్పరిజం అనేది వచ్చింది. చివరికి వచ్చేసరికి ఏదొచ్చింది? మెస్పరిజం. పూర్తిగా భయంకరమైన పరిస్థితి తీసుకెళ్ళడం. అమ్మో నిజంగానే జరిగిందేమో, మెస్పరైజ్ చేయడం అంటారు. మ్యాజిక్ నుంచి మెస్పరిజం వరకు విద్యలండి, అవన్నీ విద్యలు. అపోస్తలులు ఉన్న కాలంలో ఆ విద్యలు నేర్చుకున్నవాడు ఒకడు యెరూషలేము ఆ పరిసర ప్రాంతాలలో, యూదయల ఆ పరిసర ప్రాంతాల్లో తాను ఒక గొప్పవాడిని చెప్పుకుంటూ తిరుగుతున్నాడండి. సమరయ పట్టణాల్లో చూడండి ఒకసారి అపోస్తల కార్యాలు 8వ అధ్యాయం 9వ వచనం నుంచి. సీమోను అనే ఒక మనుషుడు లోగడ ఆ పట్టణములో గారడి చేయించు. గారడి ఇదేంటో తెలుసుకుందామని నేను కూడా చిన్నది నేర్చుకున్నానండి. కాకపోతే ఇప్పుడు చేయటం కుదరదు. చేయొచ్చండి, ఎవరైనా నేర్చుకుంటే చేయొచ్చు. ఆ రోజులలో గారడి నేర్చుకున్న వాళ్ళని ఏదో గొప్ప శక్తులుగా చూస్తారట. వాడు గారడి చేయించు, తానేదో గొప్ప
గొప్పవాడని చెప్పుకొనుచు సమరయ జనులను విభ్రాంతి పరచుచుండెను. 2000 సంవత్సరాల క్రితం కదండి, అంతగా జ్ఞానం లేని జనులు కదండి. ఏదో ఒక గారడి చేయగానే అమ్మో తన దగ్గర ఏదో శక్తి ఉంది, ఏదో క్షుద్ర శక్తి అతనికి ఉంది అని అందరూ అతను వెంటబడిపోతున్నారు ఆశ్చర్యపడుతూ. కొద్దివాడు మొదలుకొని గొప్పవాడి వరకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొని అతని యందు లక్ష్య పెట్టారట. తర్వాత ఫిలిప్ వచ్చాడు చూడండి. 12వ వచనం నుంచి అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును కూర్చి ఫిలిప్పు యేసుక్రీస్తు శిష్యులలో ఒకడు వచ్చాడండి. దేవుని రాజ్యమును గూర్చి యేసుక్రీస్తు నామమును గూర్చి సువార్త ప్రకటించుచు ఉండగా వారు అతనిని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిజం పొందారు. అతన్ని నమ్మి బాప్తిజం పొందారు. సీమోను కూడా గాలివాడు కూడా వాక్యం విని నమ్మాడట, బాప్తిజం తీసుకున్నాడట. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిజం తీసుకున్నాడు. ఫిలిప్పుని ఎడబాయకుండా తర్వాత మాట సూచక క్రియలను గొప్ప అద్భుత కార్యములు జరుగుట చూచి ఫిలిప్పు చేత గొప్ప సూచక్రియలు అద్భుతాలు జరుగుతున్నాయట. ఫిలిప్పు చేత గొప్ప సూచక్రియలు అద్భుతములు జరుగుట చూచి విభ్రాంతి నొందెను. సీమోను పేతురే క్షమించండి గారడీ సీమోనే విభ్రాంతి ఆశ్చర్యపోయాడు. అంటే గారడీ వాడికే ఆశ్చర్యం వేసింది. ఎందుకు ఆశ్చర్యం? ఫిలిప్పు ఒరిజినల్ గా జరిగిస్తున్నాడు దేవుని శక్తి చేత. మరి తను అప్పటి వరకు జరిగినట్టు భ్రమపరిచాడే తప్ప జరిగించడం అతని వలన కాదు. అతను కూడా భయపడిపోయాడు, ఆశ్చర్యపోయాడు. ఏంటి నిజంగా చేస్తున్నాడు? అప్పుడు ఇతను ప్లాన్ వేసాడండి. ఏం వేశాడు చూడండి ప్లాన్. 17వ వచనం. అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులు ఉంచగా కాదండి, ద్రవ్యం తీసుకొచ్చాడు. ఫిలిప్పు దగ్గరికి డబ్బు తీసుకొచ్చాడు. ప్రారంభం వచనం 19వ వచనం చెప్తున్నావు చూడండి. ఈ సీమోను చూసి డబ్బులు బాగా తీసుకొని అపొస్తలుల చేతులు ఉంచడం వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూసి వారి ఎదుట ద్రవ్యము పెట్టి వారి దగ్గర డబ్బులు తీసుకొచ్చాడు. అపోస్తలుల దగ్గరికి. నేను ఎవరి మీద చేతులు ఉంచుదునో, ఇదిగో మీరు చేతులు ఉంచగానే పరిశుద్ధాత్మ శక్తి వస్తుంది కదా. అంతకు ముందు నేను ఏదో గారడీ చేసుకుని బతికేవాడిని. మీ పిలుపు చూస్తేనో నిజంగా చేస్తున్నాడు. మీరే చేతులు ఉంచడం వల్ల నీ పిలుపుకి వచ్చిందని, ఈ శక్తి వచ్చిందని నాకు అర్థమైంది. ఇదిగో ఈ డబ్బు తీసుకొని నాకు కూడా పవర్ ఇచ్చేయండి అని అడుగుతున్నాడు. నాకు కూడా శక్తి ఇచ్చేయండి. శుభ్రంగా ఏమండి అక్షంతలు వేశారు. ఎవరు? అపోస్తలులు. ఏనాయనా నువ్వు చేసే పని తప్పు. డబ్బుతో కొనేద్దాం అనుకుంటున్నావా? ఇది డబ్బుతో లంచం తీసుకుని ఇచ్చే శక్తి అనుకుంటున్నావా? నీ మార్గము దేవుని ఎదుట సరి అయినది కాదు. నీ హృదయం దేవుని ఎదుట సరి అయినది కాదు. నువ్వు దుష్టత్వంలో ఉన్నావు, దుర్నీతి బంధకాల్లో ఉన్నావు. కాబట్టి అంటే ఆ రోజు గారడీ చేసుకుంటేనే గొప్పవాడు అనుకున్నారు. అంటే మాంత్రికుల పేరుతో మంత్రాల పేరుతో కొందరు చేస్తున్నవేంటి? గారడీ మెస్పరిజం. పిల్లరా, బైబిల్ చెప్పిన వాస్తవాలు చూడండి. ఇలాంటి వాళ్ళు ఆ రోజులలో ఎక్కువగానే ఉన్నారండి. ఆ కాలంలో అపోస్తలులు నిజముగా పరిశుద్ధాత్మ శక్తితో గొప్ప గొప్ప కార్యాలు చేస్తుంటే ఆశ్చర్యపోయారు. వాళ్ళు చేయలేకపోతున్నారు. ఇది ఒక సందర్భం. అయితే 19వ అధ్యాయానికి రండి ఒకసారి. 19వ అధ్యాయం రాత్రి మీకు చదివి వినిపించాను. అపోస్తలుల కార్యాలు 19వ అధ్యాయం 17 నుంచి చదువుదాం. అందుకు ఆ దయ్యము రాత్రి దయ్యం పట్టిన వారి గురించి చెప్పాను మీకు. మళ్ళా చదివిస్తున్నాను. అందుకు ఆ దయ్యము నేను యేసును గురించి తిరుగుదును. వాళ్ళు అన్నారు యేసునామాన పో అన్నారు. స్కెవయో అనే ఒక యూదుని కుమారులు 7 పౌలును కూడా ఎరుగుదును. గాని 7 కుమారులు, స్కెవయను యూదుని కుమారులు యేసు ప్రభువు నామం చెప్పి దయ్యాలను వెళ్ళగొడదామని ట్రై చేస్తున్నారు వీళ్ళు.
అప్పుడు దయ్యం అంటుంది, నేను యేసును ఎరుగుదును, పౌలును కూడా ఎరుగుదును, పౌలును కూడా ఎరుగుదును, కానీ మీరెవరని అడగగా మీరెవరని అడిగి ఆ దయ్యం పట్టిన వాడు ఆ ఎగిరి దయ్యం పట్టిన వాడు ఎగిరి వారి మీద పడి వాళ్ళ మీద పడి వారిని ఇద్దరిని లొంగ తీసుకెళ్ళి వాళ్ళల్లో ఇద్దరిని చావగొడితే మిగిలిన వాళ్ళు పారిపోతే వీళ్ళిద్దరు కూడా బట్టలు ఊడిపోయి దిగంబరులై పారిపోయారట. దిగంబరులై గాయం తగిలి ఆ ఇంటి నుండి పారిపోయి దిగంబరులై గాయము తగిలి ఆ ఇంటి నుండి పారిపోయారు. అప్పుడు ఏం జరిగిందో చూడండి, 17వ వచనం. ఈ సంగతి ఎఫెసులో కాపురమున్న ఈ సంగతి ఎఫెసులో కాపురమున్న సమస్తమైన యూదులకు గ్రీసు దేశస్థులకు తెలియవచ్చినప్పుడు అందరికి తెలిసింది. వారందరికీ తెలిసింది యేసుక్రీస్తు నామముతో దయ్యాలు వెళ్ళగొడుతున్న పౌలు, ఆ పౌలు అనుకరిద్దామనుకున్న కొందరు ఎలాగో భంగపడ్డి అవమానపడ్డారు. ఇదంతా విన్నారు. అమ్మో, పౌలు ప్రకటించే యేసు ఎంత గొప్పవాడు వాళ్ళకి అర్థమైంది. ఈ సంగతి ఎఫెసులో ఉన్న వారికి గ్రీసు దేశస్తులు అందరికీ అర్థమయ్యి విశ్వసించిన వారు అనేకులు వచ్చి విశ్వసించారు. చాలా మంది విశ్వసించారు, చాలా మంది ప్రభువుని నమ్ముకున్నారు, చాలా మంది పౌలు మాటలు అంగీకరించి క్రైస్తవ్యంలోకి వచ్చారు. అలాగూ క్రైస్తవులుగా మారిన వాళ్ళు, విశ్వసించిన వాళ్ళు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియజేసి అప్పటి వరకు తాము ప్రజలను ఎలాగ మోసం చేశారో వాటన్నింటినీ తెలియజేసి ఒప్పుకున్నారట. మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములను అనేకులు ఉన్నారు. ఆ రోజు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేశారు. అందరి ఎదుట కాల్చివేశారు. వారు లెక్క చూడగా వాటి గల 70,000 వెండి రూకలాయను. వాళ్ళు నేర్చుకున్న మంత్ర విద్యకు సంబంధించిన పుస్తకాలన్నింటినీ తగలబెట్టేశారండి. వాటి వెల ఎంతంటే 50,000 వెండి రూకలట. ఇంత మొదటి శతాబ్దం అంటే ఇప్పటికి 2000 సంవత్సరాలు అవుతుంది. 2000 సంవత్సరాల క్రితం 50,000 అంటే ఇప్పటికి ఎన్ని కోట్లు అవుతుంది మీరు ఆలోచించండి. 2000 సంవత్సరాల క్రితం 50,000 అంటే ఇప్పుడు ఎంత ఉంటుంది? ఎన్ని కోట్లు ఉంటుంది? 50,000 రూపాయలు కాదు, వెండి రూకలటది. ఇప్పుడు కొన్ని కోట్లు అంటే కోట్ల రూపాయల విలువైన పుస్తకాలను ఆ రోజు వాళ్ళు ఏం చేశారు? ఏమండి, ఎందుకు తగలబెడతారు? నిజంగా ఆ పవర్ ఆ పుస్తకాలలో ఉంటే, ఆ పుస్తకాల్లో ఉన్న మంత్రాలే నిజమైతే, వాటి వల్ల నిజంగా క్షుద్రశక్తులు పనిచేస్తే ఆ పుస్తకాలు వాళ్ళు తగలబెట్టుకుంటారా? తగలబెట్టుకుంటారండి? తగలబెట్టుకోరు. అంటే ఆ పుస్తకాల్లో ఉన్నదేంటి? గారడి అంతే, మోసం అంతే, మనుషులను మోసం చేసే కనికట్టది అంతే. కనుక మంత్రశక్తులు లేవు అని ఆ రోజు వాడి పుస్తకాలన్నీ తగలబెట్టేశారు. కనుక ప్రియులారా, మరణించిన వారు శక్తులుగా మారతారు. ఆ చనిపోయిన శక్తులను మనం ఆవహించటం ద్వారా, ఆవహించుకొనజేయటం ద్వారా, రప్పించటం ద్వారా, చేతపడి బాణమతి చిల్లంగి ఇలాంటివి చెయ్యొచ్చు అనుకుంటున్న వాళ్ళందరూ మోసగాళ్ళని మీకు అర్థం కావాలి. ఒకసారి లైట్స్ ఆపండి, ఈ పాట చూద్దరు. మరణించిన వారు మళ్ళీ వస్తారా? ఆ పాటలో ఎంత వాస్తవం ఉందో ఒకసారి మీరు కళ్ళారా చూడాలి. లైట్స్ ఆపండి. మరణించిన వారే ప్రేతాత్మలుగా వస్తారా? మరణించిన క్షణమే ప్రేతాత్మలై తిరుగుతారా? దెయ్యాలే ఉన్నాయా? అవి మనుషులపై పడతాయా? కాలం చల్లకపోతే శ్మశానంలో ఉంటాయా? కోరికే తీరలేదని అవి మనిషిని ఆవహిస్తాయని, చిల్లంగి చేతబడులతో దెయ్యాన్ని వదలగొడతామని మోసం చేసే వారే ఉన్నారు. చనిపోయిన వారే దెయ్యాలుగా మరి రారు.
చనిపోయిన వారే ఎందరో ఆత్మలుగా ఉన్నారు. శత్రువుపై పగ సాధిస్తే అందరినీ చంపేస్తారు. చనిపోయిన వారే ఎందరో ఆత్మలుగా ఉన్నారు. శత్రువుపై పగ సాధిస్తే అందరినీ చంపేస్తారు. బిన్ లాడెన్ చనిపోలేదా, సద్దాం చనిపోలేదా, వీరప్పన్ చనిపోలేదా, వీరందరినీ చంపేలేదా? బ్రతికున్నప్పుడే ఎందరినో చంపారు. చనిపోయిన వీరే ఎందుకు మరి రాలేదు? ప్రేతాత్మలు ఎవరు రారు, ఆ దేవుడు ఊరుకోడు. మరణించిన వారే ప్రేతాత్మలుగా వస్తారా? మరణించిన క్షణమే ప్రేతాత్మలై తిరుగుతారా? ఓ సుల్తాన్, ఈ మినవేలు లయాం. ప్రేతం కామ పిశాచి ప్రేతాత్మలు బంధిస్తావా? బంధిస్తాను. షాకిని డాకిని కామిని మోహిని ప్రేతాత్మలు రప్పిస్తావా? రప్పిస్తాను. సద్దాం బిన్ లాడెన్ రప్పిస్తావా? రప్పిస్తాను. వీరప్పన్ ప్రభాకరన్ పిల్లని రప్పిస్తావా? రప్పిస్తాను. చేతబడి బాణమతి చిల్లంగితో ఎవరినైనా చంపగలవా? చంపగలను. అయితే నాయకులను చంపగలవా? చంపగలను. మంత్రులను చంపగలవా? చంపగలను. చంపగలవా? మంత్రాలకు చింతకాయలు రాలనప్పుడు మంత్రాలతో మంత్రులు రాలిపోతారా? శ్మశానంలో బొమ్మకి చిల్లంగి పెడితే ఎక్కడో ఉన్న మనిషి తెస్తాడా? ఇదేమైనా రిమోట్ కంట్రోలరా నువ్వు ఇక్కడ నుంచి ఆపరేట్ చేయడానికి? చెప్పు, నన్ను ముట్టుకోకుండా నాపై చేతబడి చేయగలవా? చెప్పు, 1,00,000 రూపాయలు ఇస్తాను. నన్ను ముట్టుకోకుండా నాపై చిల్లంగి చేయగలవా? చెప్పు, 10 లక్షలు ఇస్తాను. కావాలంటే నా రక్తం ఇస్తాను, నా వెంట్రుకలు ఇస్తాను. చెప్పు, నన్ను ముట్టుకోకుండా నాపై బాణమతి చేయగలవా? చెప్పు, 1,00,00,000 రూపాయలు ఇస్తాను. అయ్యా అయ్యా అయ్యా, నాలో ఏ మంత్రాలు మాయలు లేవు. నిజంగా నా దగ్గర ఆ శక్తులే ఉంటే ఈ శ్మశానంలో నేనెందుకు ఇలాంటి బ్రతుకుతాను? అయ్యా, ఆ శక్తిలో ఉంటే కోటీశ్వరుని చెప్పి నేను కోటీశ్వరుని అయిపోతాను కదయ్యా. ప్రజలు సినిమాలు సీరియల్లు చూసి నమ్ముతుంటే వాళ్ళ బలహీనతల్ని అడ్డు పెట్టుకుని ఈ బ్రతుకుతున్నానయ్యా. నిజంగా నాకే మంత్రాలు మాయలు లేవు, రావు కూడా. నన్ను క్షమించండి అయ్యా. నాలో మంత్రాలు మాయలు లేవని మీకెలా తెలుసు? ఇంతకీ మీరెవరు? నేను క్రీస్తును నమ్మిన క్రైస్తవుడను. జైశాలి పిడి సుందర్రావు. మీరా? కనిపించని ఆత్మలు ఎవ్వరు ఈ కళ్ళతో చూడరు ఎన్నడు. కనిపించని ఆత్మకు ఉండవు కనిపించే మాంసం ఎముకలు. కనిపించని ఆత్మలు ఎవ్వరు చీకటిలో చూడరు ఎన్నడు. కనిపించని ఆత్మకు ఉండవు కనిపించే మాంసం ఎముకలు. పగ పట్టి పీడించదాత్మిపుడు, నిన్ను ఆవహించదు ఆత్మిపుడు. పగ తీర్చుకొనవు ఆత్మలు ఎప్పుడు, పరకాయ ప్రదేశం లేదిప్పుడు. దేహం విడిచిన ఆత్మిలుతుంది క్షణము, ఆ ఆత్మను వదలడు దేవుడు మరుక్షణము. సినిమాలే నిజమే కాదు, దర్శకుడే పిచ్చివాడు. మరణించిన వారే ప్రేతాత్మలుగా వస్తారా? మరణించిన క్షణమే ప్రేతాత్మలై తిరుగుతారా? రోజు ఫిలిప్పు ప్రవేశించేంత వరకు సీమోన్ అనేవాడి ఆట చెలామణయింది. ఆ తర్వాతి కాలంలో పౌలు బర్నబాలు ఎంటర్ అయ్యేంత వరకు కృప్ర అనే ద్వీపములో బర్యేసు అనేటువంటి వాటి ఆట సాగింది. ఎఫెసు పట్టణంలో పౌలు గారు ఎంటర్ అయ్యేంత వరకు అనేకుల మాంత్రికుల డూప్లికేట్ మాంత్రికులు, శక్తి లేని మాంత్రికులు, వీళ్ళందరి ఆటలు కొనసాగాయి. అంటే ఒకప్పుడు వీళ్ళు క్రూర మృగాలుగా ఉంటే వీరు క్రూర మృగాలను చూపించాలంటే ఆ పట్టణములో ఒక దైవజనుడు ప్రవేశించాలన్న మాట అదే బైబిల్లో జరిగింది.
అలాగే ఈ 21వ శతాబ్దంలో 21వ శతాబ్దములో ఈరోజు సమాజంలో మంత్రాల పేరుతో, చేతబడుల పేరుతో, క్షుద్ర శక్తుల పేరుతో ఈరోజు ప్రజల జీవితాలతో ఆడుకుంటూ ప్రజల కొంపలు ముంచుతున్న ఈ క్రూర మృగాలు పట్టాలంటే ఈ సమాజంలో ఒక దైవజనుడు ప్రవేశించాలి. ఆ దైవజనుడే జయశాలి శ్రీ పిడి సుందర్రావు గారు. నన్ను ఇప్పటి వరకు మోసపోయింది పిల్లరా. ఈ మోసాలతో ప్రజలను మోసం చేస్తూ మభ్యపెడుతూ దేవుని శక్తిని పక్కన పెట్టి క్షుద్ర శక్తులని, చనిపోయిన వారిని గూర్చి ఆశ్రయించేలా ప్రపంచాన్ని మోసం చేసే ఈ మాంత్రికులు చివరికి ఏమవుతారో బైబిల్లో దేవుడు రాయించాడు. చూడండి, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 8వ వచనం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 8. పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరాంతకులను వ్యభిచారులను మాంత్రికులను. తర్వాత ఎవరట లిస్టులో? మాంత్రికులను, చదవండి, విగ్రహారాధకులను, అబద్ధికులను అగ్నిగంధకములలో మండుగుండములో పాలు పొందుదురు. మాంత్రికులను విసిరి అగ్నిగుండంలో వేసేస్తానంటున్నాడు. మాంత్రికులను నరకాగ్నిలోనికి పంపించేస్తానంటున్నాడు. పిల్లరా, దయ్యాలు అనగా మరణించిన వారు ప్రేతాత్మలుగా మనుషులను ఆవహించడం లేదు, అబద్ధమది. మరణించిన కొన్ని శక్తులను లేపి ఆవాహన చేసుకుని క్షుద్ర పూజలు చేసి బాణామతి చిల్లంగి చేతబడి చేసే ఈ మంత్రశక్తులు ఎవరికి లేవు. మరి పరలోకం నుండి తోసివేయబడిన దురాత్మల సమూహాలు ఉన్నాయి కదండి, అవేం చేస్తాయి? అవి ఎలాగ మంత్రశక్తులుగా ఉపయోగపడి బాణామతి చిల్లంగి చేతబడి వీటికి ఉపయోగపడుతున్నాయి అనుకుంటే పొరపాటు. అసలు వాటి పని వేరండి. అవి ఉన్నాయి. మరణించిన మనుషులాత్మలు దయ్యాలుగా మారవు, కానీ ఒకనాడు దేవదూతలుగా ఉండి ఆ తర్వాత దురాత్మలుగా మారిపోయిన సేవకులైన ఆత్మలు ఉన్నాయే, అవి ఇప్పుడు ఏం చేస్తున్నాయో తెలుసా? చూడండి ఒకసారి అవి ఏం చేస్తున్నాయో. దయ్యాలు ఇప్పుడు ఏం చేస్తున్నాయి? ఏ దయ్యాలు? మళ్ళీ చెప్తున్నాను, మొదటి రోజు రెండో రోజు వినని వాళ్ళకి మళ్ళీ ఇప్పటి వరకు దయ్యాలు లేవని మళ్ళీ దయ్యాలు అంటున్నారు ఏంటి అని కొనుక్కుంటారు మీరు. ఎందుకంటే 2 రోజులు పాఠం వినలేదు కదా. దురాత్మల సమూహాలు, వాయుమండల సంబంధమైన సమూహాలు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము వచనం 12వ వచనం. ఏలైనగా ఇవి మనుషులాత్మలు కాదండి. ఏలైనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులు, పరలోకంలో ఒకనాడు ప్రధానులు, అధికారులతోనూ, పరలోకంలో ఒకనాడు అధికారులు, ప్రస్తుత అంధకార సంబంధమగు లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహాలు. దురాత్మల సమూహాలు ఎక్కడున్నాయట? ఆకాశ మండలంలో ఉన్నాయి. అవేమి మంత్రశక్తులు, క్షుద్రశక్తులుగా మారి ప్రాణాలకు చిల్లంగి చేతబడి చేయడానికి ఉపయోగపడటం లేదు, కానీ అవి ఉన్నాయి. ఉన్నవి మనుషులను ఆవహించక, క్షుద్రశక్తులుగా మారక, మరి ఇప్పుడు ఏం చేస్తున్నాయండి? అవి ఉన్నాయి కదా, ఏం చేస్తున్నాయంటే వాటి పని చాలా మందికి తెలియదండి. అవి ఇప్పుడు ప్రస్తుతం ఏ పనిలో ఉన్నాయో బైబిల్ చెప్పింది. చూస్తారా? తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం నుంచి చూడండి జాగ్రత్తగా. అందరూ తీయాలి కదా. తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం నుంచి. అయితే కడవరి దినములలో కొందరు, కడవరి దినాలు అంటే అంత్యకాలం, ఈ దినాలు, కొందరు అబద్ధికుల వేషధారణ వలన అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును, మోసపరిచే ఆత్మలు ఏం చేస్తాయట? ఇవి మోసపరిచే ఆత్మలు. ఇప్పుడున్న ఆ దురాత్మల సమూహాలు మానవ ప్రపంచాన్ని ఏం చేస్తున్నాయట? మోసం చేస్తున్నాయి. ఇంకా చదవండి. మోసపరచు ఆత్మల యందు దయ్యముల బోధ. ఆహా, దయ్యములు ప్రస్తుతం ఏ పనిలో ఉన్నాయి? బోధించే పనిలో ఉన్నాయి. దయ్యాలకు పని మారిందండి.
మొదటి శతాబ్దంలోనేమో మనుషులను ఆవహించాలి, యేసుక్రీస్తు గారి అపోస్తలులు కానీ వచ్చి వెళ్ళిపోమని కానీ వెళ్ళిపోవాలి. అప్పుడు వాటికి ఆ పని. ఇప్పుడు వాటికి ఏ పని ఉందో తెలుసా? దయ్యముల బోధ చేస్తున్నాయి. అదేంటండి, అవి బోధ చేస్తాయా? చేస్తాయని చెప్పాడు కదండి. పైగా అవి బోధ చేయడం కాదు, చాలా మంది ఆ బోధ యందు లక్ష్యముంచి వాటి యందే లక్ష్యముంచుతారట. అంటే ఇప్పుడు దయ్యాలకున్న పని ఏమిటంటే బోధ చేయడమే, ప్రపంచాన్ని మోసం చేయడమే. ఎలా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 13వ వచనం నుంచి. ఏలయనగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం నుంచి. ఏలయనగా అట్టివారు కొందరు ఉన్నారట. ఎవరు వాళ్ళు? చదవండి కిందకి. క్రీస్తు యొక్క అపోస్తలుల వేషము ధరించుకుని వారై ఉండి దొంగ అపోస్తలు మోసగాండ్రకు పని వారై ఉన్నారు. ఇది ఆశ్చర్యం కాదు. సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొని అన్నాడు. సాతానే ఒక సేవకుడి వేషాన్ని ధరించుకున్నాడట. సాతానే వెలుగుదూత వేషం ధరించుకున్నాడు. వెలుగు అంటే నిజమైన వెలుగుండెను అన్నాడు. నిజమైన వెలుగు అంటే యేసుక్రీస్తు. యోహాను సువార్తలో చెప్పాడు, 1వ అధ్యాయం 8వ వచనం, నిజమైన వెలుగుండెను, అది లోకంలోనికి వచ్చును, ప్రతి మనుష్యుని వెలిగింది. నిజమైన వెలుగు యేసుక్రీస్తు అయితే ఆ నిజమైన వెలుగుకు దూత ఎవరు అంటే సేవకుడండి. చాలా మంది దీన్ని కూడా తప్పుగా చెప్తుంటారు. వెలుగుదూత అంటే సాతాను అనుకుంటారు. వెలుగుదూత అంటే సాతాను కాదు, వెలుగుదూత అంటే సేవకుడు. మరి సాతాను ఎవరు? వెలుగుదూత వేషం వేసుకొని వస్తాడు వాడు. అర్థమైందా? సేవకుడి వేషమును వాడు ధరించుకొని వస్తాడు. మనమేమనుకుంటాం? తెల్లటి బట్టలు, చేతికి సంచిలో బైబిల్, అమ్మో దైవజనుడు అనుకుంటాం. కానీ దేవుడు రాయించండి, ఆయన అపవాది కూడా వేషం వేసుకొని మీ దగ్గరికి వస్తుంది. అంటే చాలామంది మనుషులను తన అనుచరులుగా మార్చి వాళ్ళ రూపంలో బోధ చేయడానికి సాతాను వాడి అనుచరులు బయలుదేరారట. అదే చెప్తున్నాడు అక్కడ. సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొని ఉన్నాడు కనుక వాని పరిచారకులు నీతి పరిచారకుల వేషము ధరించుకున్న గొప్ప సంగతి కాదు. అంటే ఇప్పుడు అపవాది ఏం చేస్తుందంటే చాలా మంది సేవకులుగా మార్చి, అంటే కొంతమందిని సేవకుల రూపంలోకి మార్చేసి వాళ్ళల్లో అవి దూరేసి ప్రపంచానికి తప్పుడు బోధ చేస్తూ ప్రపంచాన్ని మోసం చేసే పనిలో ఉన్నాయి. అంటే ప్రస్తుతం దయ్యాలు ఏ పనిలో ఉన్నాయి? ప్రపంచాన్ని బోధ చేసి మోసం చేస్తున్నాయి. అబద్ధికులట. ఎలాంటి వాళ్ళు? మొన్న ఈ మధ్య ఒకరి మీద కేసు పెట్టారండి. ఏమని కేసు పెట్టారు అంటే, సూర్యాపేట నుంచి చావు బతుకుల్లో ఉన్న ఒక అతన్ని కొడుకుని తీసుకొని వెళ్ళిందండి వెల్లంపల్లి, ఎక్కడ ఆదిలాబాద్ జిల్లాది. అక్కడికి వెళితే బ్రతికిస్తారు అనుకొని వెళితే ప్రార్థనలు చేసి బ్రతకలేదో చచ్చిపోయాడండి. ఇప్పుడు అతని మీద కేసు పెట్టారు. ఆయన ఎవరో మీకు చెప్పాల్సిన అవసరత లేదు. అదేంటి? మోసం కాదా అది? మొదటి శతాబ్దంలో పరిశుద్ధాత్మ శక్తి చేత కొందరు అపోస్తలులు బ్రతికించారు. ఇప్పుడు ఆ పరిశుద్ధాత్మ శక్తి ఇప్పుడున్న వారికి ఎవరికి ఆ శక్తి రాదు. అది ఒక కాలానికి పరిమితం. మొదటి శతాబ్దంలో జరిగిన వరాలను ఆసరాగా చూపి, సాకుగా చూపి మాకు అవి ఉన్నాయని చాలా మంది మోసం చేస్తున్నారే, వాళ్ళు ఎవరు అనుకుంటున్నారు? అపవాది చేత ప్రేరేపింపబడిన వాడి పరిచారకులు వాళ్ళంతా. దేవుని దివ్య వాక్యము చెప్పి ఒక మనిషిని ఆత్మను రక్షించడానికి బదులు అద్భుతాలు జరుగుతున్నాయని, ఏమండి దయ్యాలు వెళ్ళగొడుతున్నామని, సూచక్రియలు జరుగుతున్నాయని, మాత్కార్యాలు జరుగుతున్నాయని ప్రపంచాన్ని మోసం చేయడానికి అపవాది బయలుదేరింది. అందుకే ప్రపంచం కూడా ఎవరి బోధ యందు లక్ష్యం ఇచ్చిందట. ఏమండి ఇంత మంచి బోధ చేస్తుంటే ఈ గ్రౌండ్ చిన్నదే కానీ ఎవరు నిండలేదండి. ఈరోజు కొంచెం వచ్చారు కానీ మొన్న మరీ ఘోరం, నిన్న మరీ ఘోరం, పలుచుగా ఉన్నారు. అదే స్వస్థత వరం కలిగిన దైవజనుడు వస్తున్నాడు అన్నారు అనుకోండి, ఈ గ్రౌండ్ కానీ సరిపోద్దా? కిటకిటలాడిపోదు రోగులతో.
ప్రజలు కూడా ఏ బోధ ఎందు లక్ష్యం ఉంచుతారన్నాడు? అది దయ్యముల బోధ. దయ్యముల బోధ ఎందు లక్ష్యం ఉంచి, అంటే అవి ఏం చేస్తాయన్నమాట? మోసం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 9వ వచనం చదవండి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 9వ వచనం. కాగా అపవాది వారి సైన్యాలు ఇప్పుడు ఏం చేస్తున్నాయి చెప్తున్నాడు. సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదేనియు. వాడి పనేంటి? ఇప్పుడు సర్వలోకాన్ని మోసం చేస్తున్నాడు. దయ్యాలు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? సర్వలోకాన్ని ఎలా మోసం చేస్తున్నాయి? ఒకడికి ధనం అనే మోసంలో ముంచింది ఒకడిని, ఒకడికి అధికారం అనే మోసంలో ముంచింది ఒకడిని, ఒకడికి శరీర కోరికలనే మోసంలో ముంచేసింది, ఒకడికి బంధువులనే వ్యామోహంలో, మరొకరికి పిల్లలు అనే అనురాగంలో, ఈ మాయలో ముంచేసింది. ఒకడికి భార్య పిల్లలే లోకం, ఒకడికి జోదమే లోకం, ఒకడికి తాగుడే లోకం, ఒకడికి డబ్బే లోకం, ఒకడికి రాజకీయాలే లోకం, ఒకడికి వాడి సుఖాలే లోకం. ఇదే జీవితం. ఇక్కడే బ్రతుకు. ఒకడు అంటాడు, భూమి మీద సుఖపడితే తప్పు లేదురా అంటాడు. అంటే ఈ భూమి మీద దేవుడు బ్రతికించి ఎందుకు ఇచ్చాడంటే సుఖంగా ఉండడానికని, ఈ భూమి మీద ఉన్నంత వరకు ఎంజాయ్ చేయాలని వాడు అనుకుంటున్నాడంటే కారణం ఏంటో తెలుసా? అపవాది వాడిని మోసం చేసింది. ఒకడు దేవుడు లేడు అని అంటున్నాడంటే అపవాది చేత మోసపోయిన వాడే. ఒకడు ఈ భూమి మీద సుఖపడాలనుకుంటున్నాడు, అపవాది చేత మోసపోయిన వాడే. ఒకడు దేవుడిని నమ్మొద్దంటున్నాడంటే, ఒకడు యేసుక్రీస్తు వద్దంటున్నాడంటే, ఒకడు బైబిల్ వద్దంటున్నాడంటే, ఒకడు క్రైస్తవులు వద్దంటున్నాడంటే, దేవుని చేత సాతాను చేత మోసపోయిన వాళ్ళు వీళ్ళంతా. పిల్లరా, దయ్యములు. ఏవి దయ్యాలు? మరణించిన మనుషులు కాదండి. ఒకనాడు దేవుని యొక్క దేవదూతలుగా ఉండి దేవుని వలన గెంటి వేయబడి దురాత్మలుగా మారాయే, అవి ఇప్పుడు ప్రపంచంలో పనిచేస్తున్న విధానం. ఎలాగైనా ఒక మనిషిని దేవుని నుండి దూరం చేయాలి, ఒక మనిషిని దేవుని దగ్గరకు రాకుండా చూడాలి. ఏం చేస్తే అది జరుగుతుందో ఆ పనుల్లో ఉన్నాయండి. ప్రపంచాన్ని చూడండి, రారండి, దేవుని మాటలకు రారండి, వినరండి. ఎందుకు అలా మాట్లాడుతున్నారు? దేవుడు ఎందుకు వద్దంటున్నారు? అదే ఒక సినిమా ఉందనుకోండి, ఇక్కడ తెరల మీద సినిమా వేస్తున్నారు అనుకోండి, మీ ఊరంతా వచ్చేది ఈ దేవనల్తాడా అంటే దేవుడు ఉన్నాడు పేరులో, కానీ ఎందుకు దేవుడి దగ్గరికి రారు? వచ్చేయరు. ఒక సినిమా అయితే దేవుడు కనుక రారు. కనుక చివరికి ఒక మాట చూపిస్తానండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం. ఈ ప్రపంచం ఏమైపోయిందో చూడండి. 2వ అధ్యాయం చివరి మాట. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము. కావున 11వ వచనం చదువుతాం. 11వ వచనం 2వ భాగం చదువుతాం. నేనేమైనను 11వ వచనం 2వ అధ్యాయం 11వ వచనం 2వ భాగం. సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము. సాతాను తంత్రములు ఉన్నాయి కానీ మంత్రాలు లేవు. మర్చిపోకండి, మంత్రాలు లేవు కానీ ఏమున్నాయి? తంత్రాలు ఉన్నాయి. తంత్రం అంటే మోసం చేసేది. అంటే ఇప్పుడు సాతాను అపవాది వాడి అనుచరులు ప్రపంచాన్ని తమ తంత్రములతో దేవుని యొద్దకు రాకుండా మరులుగొల్పేశారు, మోసం చేశారు. దయ్యం పట్టిన వారంటే మీరు ఏమనుకుంటున్నారండి? దయ్యం పట్టిన వాళ్ళంటే ఆ స్టేజీల మీద జుట్టు విరబోసుకొని పిచ్చి పిచ్చిగా గెంతుతూ కేకలు వేస్తూ వాళ్ళు దయ్యం పట్టిన వాళ్ళ కాదండి. ఒకడు డబ్బు 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 అని పరిగెత్తుతున్నాడే దయ్యం పట్టినవాడు. ప్రపంచానికే దయ్యం పట్టిన చూడండి, అందరూ డబ్బు వెనక పరిగెత్తుతున్నారు, సుఖాల వెనక పరిగెత్తుతున్నారు. ఒకడు తాగుడు, ఒకడు జూదం, ఒకడు సిగరెట్. దేవుడి దగ్గరకు రాకుండా ఎవడెవడు ఎక్కడ బందీ అయ్యాడో, ఎవరు దేవుని దగ్గరకు రావడం లేదో, ఎందుకు దేవుడు వద్దంటున్నారో కారణం ఏంటో తెలుసా? ప్రతి వారు దయ్యము చేత పట్టబడి దేవునికి దూరంగా బ్రతుకుతున్న వాళ్ళే. జుట్టు వెరబోసుకున్న వాళ్ళకి దయ్యం పట్టింది అంటున్నావు, మరి నువ్వెవరు? రిలయన్స్ అధినేత అంబానీ కూడా దయ్యం పట్టినవాడు. దేవుడి దగ్గరికి రాడు, డబ్బనే దయ్యం పట్టింది. ప్రపంచానికే దయ్యం పట్టింది. కనుక ఈరోజు మతం పిచ్చితో క్రైస్తవులను చంపుతున్నారు. ఈ మతం ఆ మతాన్ని చంపుతున్నారు. ఇస్లాం వాళ్ళు ఉన్నారు, ఉగ్రవాదులు ఉన్నారు, ISIS ఉగ్రవాదులు. ఎందుకు మనుషులలో చంపుతున్నారు? ఒక మనిషినంత అర్ధాంతరంగా ఎందుకు చంపుతున్నారు? వాళ్ళండి దయ్యం పట్టిన వాళ్ళు.
వాళ్ళు దయ్యం పట్టిన వాళ్ళు. ఈరోజు మతాల పేరుతో, కులాల పేరుతో, ప్రాంతాల పేరుతో, వర్గాల పేరుతో ఒక్కడినొక్కడు నరుక్కుంటున్నారే, తుపాకులతో చంపుకుంటున్నారే, బాంబులు విసురుకుంటున్నారే, వాళ్ళు దయ్యం పట్టిన వాళ్ళు. చివరిగా ఈ పాట చూద్దాం. దయ్యమా దైవమా. లైట్స్ ఆఫ్. దయ్యమా దైవమా తెలుసుకో నేస్తమా. దయ్యమా దైవమా తెలుసుకో నేస్తమా. దేహంలో దయ్యం కూర్చుంది, దేవుని చోటే మార్చింది. మారణ హోమం చేస్తుంది. దయ్యమా దైవమా దయ్యమా దైవమా. దయ్యమా దైవమా తెలుసుకో నేస్తమా. తెలుసుకో నేస్తమా. శ్మశానాలలో దెయ్యముందని, ఎండిన చెట్టు ఎక్కి ఉందని, ఎర్రని నిప్పులు కక్కుతుందని, తెల్ల చీరతో తిరుగుతుందని. శ్మశానాలలో దెయ్యముందని, ఎండిన చెట్టు ఎక్కి ఉందని, ఎర్రని నిప్పులు కక్కుతుందని, తెల్ల చీరతో తిరుగుతుందని భ్రమపరిచింది, భయపెడుతుంది. శ్మశానాలలో ఉంది భయం, ప్రజల మధ్యనే ఉంది దయ్యం. దయ్యమా దైవమా దయ్యమా దైవమా. దయ్యమా దైవమా తెలుసుకో నేస్తమా. దయ్యమా దైవమా తెలుసుకో నేస్తమా.
పలుతుంది దెయ్యం శక్త నీలో ఉన్నది దైవమా నీతో ఉన్నది దెయ్యమా దెయ్యమా దైవమా దెయ్యమా దైవమా దయ్యమా దైవమా తెలుసుకో నేస్తమా దయ్యమా దైవమా తెలుసుకో నేస్తమా దేహంలో దయ్యం కూర్చుంది దేవుని చోటే మార్చింది మనిషిని మాయ చేసి దేవునికే గుడి కట్టి మనిషిని మాయ చేసి దేవునికే గుడి కట్టి మతం మత్తులో ముంచింది మారణ హోమం చేస్తుంది దెయ్యమా దైవమా దెయ్యమా దైవమా దెయ్యమా దైవమా తెలుసుకో నేస్తమా దెయ్యమా దైవమా తెలుసుకో నేస్తమా వాళ్ళతో దేవుని జ్ఞానానికి దూరంగా ఉంటున్న ప్రపంచాన్ని మార్చవలసినది మీరే. దేవుని కోసం ఈ భూమి మీదకి వచ్చాం. ఈ భూమి మీద ఉన్నంత వరకు ఆయన పని చేయాలి, ఆయన కోసం బ్రతకాలి. యేసుక్రీస్తు మన కొరకు కార్చిన రక్తము, ఆ త్యాగం వృధా చేయకూడదు. మీరు కూడా క్రీస్తు వలె, మనము కూడా యేసుక్రీస్తు వలె తండ్రి ఇచ్చిన పనిని ముగించి ఆ మహాలోకానికి వెళ్ళిపోదాం.